ఫిజికల్‌గా ఉన్నప్పుడు మనం ఫిజికల్‌గా ఉన్నప్పుడు మనం మాస్క్ తీసేసినట్టని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎవరైనా అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే నో ప్రాబ్లమ్. ఈ జూమ్ రూమ్ నీట్‌గా శానిటైజ్ చేయబడింది. మీరు హ్యాపీగా మీ వీడియోస్‌ని ఆన్ చేసుకొని, మీరు ఎవరినైతే డిస్ట్రిబ్యూటర్‌ని ఇన్వైట్ చేసారో వాళ్ళని మీరు ఫాలో అవుతూ, ఇక్కడొచ్చే ఇన్ఫర్మేషన్‌ని రైట్ వేలో మనం టీమ్‌లో ఇంప్లిమెంట్ చేసి, మన రీటైల్ సోర్స్‌ని హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇక్కడుండే నాలెడ్జ్‌ని తీసుకొని. సో, మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ వీడియోస్ ఆన్ చేయాలని అనుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ జరిగే నెక్స్ట్ 1 ½ అవర్ మనకి ఈ కేవైపీ నో యువర్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఎవరైనా లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి, ఇదే కేవైపీ నాది ఫస్ట్ సెషన్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. యెస్. మిస్టర్ కేఏ, మై హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ అండ్ వెల్కమ్ టు వివా ఫ్యామిలీ మెంబర్. వెల్కమ్ టు వివా ఫ్యామిలీ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కేవైపీ ఈ ప్రాజెక్ట్ సైన్ అప్ చేసిన తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఏదన్నా ఉంటుంది అంటే మనం డీల్ చేసే ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవడమే. ఆ డీటెయిల్ నాలెడ్జ్ ఈ కేవైపీ సెషన్ ద్వారా మనకి వస్తుంది. వితౌట్ ఎనీ డిలే ఈ కేవైపీని మనకి ప్రెజెంట్ చేయడానికి, తన నాలెడ్జ్‌ని, తన టెస్టిమోనీని మనతో షేర్ చేసుకోవడానికి హీర్ ఈస్ ద వన్ పర్సనాలిటీ. సార్ గురించి చెప్పాలి అంటే ఒక 14 ఇయర్స్‌గా ఒక ఫార్మా ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తూ, అక్కడ ఏదైతే నాకు మిస్ అయింది అని అనుకున్నారో, ఇక్కడ దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, ఈరోజు మీ ముందుకి తన ఎక్స్‌పీరియన్స్‌ని అండ్ ఇక్కడుండే ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని మనతో షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వితౌట్ ఎనీ డిలే మిస్టర్ వెంకట్ గారు, ద ఎంబ్రోల్డ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ఒంగోల్. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you, Balasarathi garu. Thank you very much for your inviting to me. Once again, let us give the big claps to our great MC. ఎందుకంటే మనము క్లాప్స్ ఇస్తే మనకు ఇస్తే ఎంత ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది. మన సక్సెస్ అప్పుడు మనకు క్లాప్స్ ఇస్తారు. సూపర్ సార్, ఎక్సలెంట్. ఇక్కడ జ్ఞానం యొక్క విలువను తెలుసుకొని జ్ఞానాన్ని తెలుసుకునే సుగుణాన్ని శ్రద్ధ అని అంటారు. ఆ శ్రద్ధ అనేటువంటి పుష్పం నుంచి పుట్టుకొచ్చే సుగంధాన్నే ఏకాగ్రత అని అంటారు అని విశ్వసించే మీ కమిటెడ్ వివైటీ వెంకటేశ్వర రెడ్డి, ఎంబ్రాయిడ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ ఒంగోల్. అంటే ఏకాగ్రతతో మనం ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి డెప్త్ మనకు అర్థం అవుతే, బిహైండ్ సైన్స్ మన ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేయాలి అనేది మనకు అర్థమైతే డెఫినెట్ గా మనం వీ కెన్ గెట్ ద సక్సెస్ ఇన్ దిస్ జర్నీ. ఈ ప్లాట్ఫామ్ లో, ఈ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వచ్చు. దానికి మెయిన్ కేవైపీ అనేది నో యువర్ ప్రోడక్ట్, నో వాట్ వీ వాంట్. మనకి ఏం కావాలో మనకు తెలిస్తే వీ కెన్ గెట్ ద సక్సెస్. కాబట్టి దాని గురించి ఐ డూ మై లెవెల్ బెస్ట్. నాకు తెలిసిన దాన్ని ప్రజెంట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఐఎమ్ ఆస్కింగ్ ద వన్ క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి డూ యు నో అంటే హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ద క్రికెట్? క్రికెట్ గురించి ఎంత మందికి తెలుసు? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అందరూ హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, తెలిసిన వాళ్ళందరూ మనకు. ఎందుకంటే రెస్పాండ్ అవుతే సూపర్, రెస్పాండ్ అవ్వచ్చు. అంటే మనం ఇక్కడ రెస్పాండ్ అవ్వడం వల్ల డెఫినెట్ గా చెప్పేది మీకు గాడ్ హస్ గివెన్ ద డిస్క్రిమినేషన్. ఇది రైటా రాంగా అనే దానికి మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు అని అంటాం. మళ్ళీ నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను. మన ముందు మన ఫ్రంట్ రోలో సచిన్ టెండూల్కర్ ఈజ్ ద మాస్టర్ బ్యాట్స్మెన్, గాడ్ ఆఫ్ ద క్రికెటర్, ఈజ్ దేర్ ఇన్ అవర్ ఫ్రంట్ రో. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ నో ద క్రికెట్? అంటే మనం హ్యాండ్ రైజ్ చెయ్యం. ఎందుకు అని అంటే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, క్రికెట్ ఈజ్ నో, వీ నో క్రికెట్, సచిన్ నోస్ క్రికెట్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సచిన్ ఈజ్ లివింగ్ ఇన్ ద క్రికెట్. అంటే ఇక్కడ ఇండస్ వివాలో వీ నో ఇండస్ వివాలో మనం లీవ్ అవుతాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ స్లీపింగ్ ఇన్ క్రికెట్ లో స్లీప్ చేస్తున్నాడు, ఈటింగ్ క్రికెట్, టాకింగ్ క్రికెట్, వాకింగ్ క్రికెట్. అలానే మనం కూడా ఇండస్ వివాలో, మన ఇండస్ వివాలో ఈటింగ్ ఇండస్ వివా, స్లీపింగ్ ఇండస్ వివా, టాకింగ్ ఇండస్ వివా, వాకింగ్ ఇండస్ వివా అలాగే చేయగలిగితే
సక్సెస్ ఈజ్ నాకింగ్ టు అవర్ డోర్. మన టార్గెట్ ఏదైతే కొత్తగా ఆ టార్గెట్ వచ్చిందనుకో అది నరాన జీర్ణించుకోగలిగితే లివింగ్ ఇన్ ఇండస్ట్రీ వీ కెన్ గెట్ ద సక్సెస్. సో ఇక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ లో డెప్త్ అనేది మనం తెలుసుకోవాలి. మన సిఇఓ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, సేస్ అంటే అవర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రోడక్ట్ షుడ్ బి షీల్డ్ నాట్ ఎ స్వర్డ్. అంతేగాని మనం మన దగ్గర సైన్స్ తెలుసుకున్నాం కదా అని చెప్పి కస్టమర్ ముందు మనము అతని మీద మనం ప్రయోగించకూడదు. జస్ట్ వీ నీడ్ టు నో నీడ్ టు ఎక్స్పోజ్ ఆన్ కస్టమర్ మీద మనం అంతా తెలుసుకున్న తర్వాత మన నాలెడ్జ్ అంతా మనం ఎక్స్పోజ్ చేయకూడదు. జస్ట్ ఎనీ క్వశ్చన్స్ అరైజ్ వచ్చినప్పుడు, ఏదైనా క్వశ్చన్స్ అరైజ్ అయినప్పుడు వీ అడ్రస్ ఇన్ గ్రేస్ఫుల్ వే. ఆ విధంగా మనకు ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జస్ట్ ఈ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల వీ కెన్ బికమ్ ద మాస్టర్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఎక్స్పర్ట్ అవుతామో, ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు అంటే ఎక్స్పర్ట్స్ మేక్ యూ ఫీల్ కాంప్లెక్స్ థింగ్స్ టు సింపుల్ థింగ్స్. అలా మనకి కాంప్లెక్స్ థింగ్స్ ను సింపుల్ థింగ్స్ గా చేయడానికి ఈ కేవైపీ అనేది ఇట్ హెల్ప్స్ ఏ లాట్ మన జర్నీలో. అంటే మన యొక్క ర్యాంక్ అడ్వాన్స్మెంట్ కావడానికి, రీటైల్ చేయడానికి, రిక్రూట్మెంట్ చేయడానికి ఇట్ హెల్ప్స్ ఏ లాట్. ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వితౌట్ డిలే ఐ స్టార్ట్ మై స్క్రీన్ షేర్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరు మీ ఫీల్డ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి, మీరు మీ ఫీల్డ్ లో తోపై ఉండొచ్చు, బట్ ఇక్కడ నేను జస్ట్ బాలసారథి గారు చెప్పారు జస్ట్ 90 minutes. ఐ డోంట్ అంటే యూ డోంట్ వేస్ట్, మీకు టైం అనేది వేస్ట్ కాదు. డెఫినెట్ గా ఈ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కేవైపీ మీ యొక్క అంటే లైఫ్ లో కొన్ని వాల్యూస్ అనేది యాడ్ అవుతాయి. ఐఎమ్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ అష్యూరెన్స్ టు యూ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ కైండ్లీ లిజన్ విత్ ఓపెన్ మైండ్. మీరు ఎప్పుడైతే ఓపెన్ మైండ్ తో విన్నారో, if it is right you can take, if it is wrong no need to take. So participation is equal to result. ఎలా వచ్చాం కాబట్టి if you listen with open mind you may learn so many things. Stay tuned with me, just 1.5 hour, definitely it value some values added in your life. 1 minute, I do the screen share. అండ్ ఆల్సో మెయింటైన్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకంటే మనకు స్మైల్ తో మీరు విన్నట్లయితే డెఫినెట్గా ఈ క్షణం అనేది మరలా తిరిగి రాదు. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం. అంటే ఎప్పుడైతే ఈ క్షణాన్ని మనం ఎంజాయ్ చేసామో డెఫినెట్ గా మనం వినగలుగుతాం. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ యూ కెన్ టేక్. సో ఆల్మోస్ట్ ఆల్ 55 committed champions are there. Definitely you can get a success even in your field. Vivekananda Swami చెప్తుంటాడు, all power is within us, we can do anything and everything. మనం ఏదైనా అనుకుంటే ఫోకస్ చేస్తే ఏదైనా చేయగలం. once again welcome to this vibrant Viva KYP. once again let us say grateful to our Balu Kolar sir. మనకు ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ పొటెన్షియల్ పవర్, నాలెడ్జ్ ఈజ్ ద ఓన్లీ పొటెన్షియల్ పవర్. ఇటువంటి పొటెన్షియల్ పవర్ ని మనకిచ్చినందుకు వన్స్ అగైన్ లెట్ us say grateful to Balu Kolar sir. బట్ అయితే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే, ఇనిషియేషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్ గా వీ కెన్ గెట్ ద సక్సెస్. ఇక్కడ వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ అనేది బోత్ ఏంటంటే థింగ్స్. ఎక్కడైతే వెల్నెస్ ఉంటుందో అక్కడ ఇమ్యూనిటీ ఉంటుంది. బోత్ ఆర్ థింగ్స్. ఎక్కడైతే ఇమ్యూనిటీ ఉంటుందో అక్కడ వెల్నెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు హార్డ్ అబౌట్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ వైరసెస్ కు మనకు అవసరం. ఎందుకంటే రిమెంబర్ వైరసెస్ నీడ్ అస్ ఫర్ దైర్ సర్వైవల్. అది సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా మనకి వైరస్ కు మనం కావాలి. బట్ ఇక్కడ హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇక్కడ హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఇది వెరీ సింపుల్ వర్డ్ అండి. ఇట్ ఈస్ ద వే ఆఫ్ డెవలపింగ్ ద ఇమ్యూనిటీ. మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది ఎక్కడంటే ఫర్ మాసెస్ ఆర్ పీపుల్ ఇన్ సొసైటీ.
జనరల్ గా మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అలా ఇక్కడ ఇట్ ఈస్ దీన్ని హార్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే ఇక్కడ మనకు పీపుల్లో అంటే మాసెస్ లో ద పీపుల్ ఇన్ సొసైటీలో ఇమ్యూనిటీని డెవలప్ కావడమే హార్డ్ ఇమ్యూనిటీ అని అంటారు. దీన్ని జనరల్ గా పాపులేషన్ ఇమ్యూనిటీ, సోషల్ ఇమ్యూనిటీ, కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని అంటారు. అంటే ఇది ఏంటంటే ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. మనకు డిసీజెస్ రాకుండా మన బాడీ అనేది గాడ్ హెస్ గివెన్ వండర్ఫుల్ బాడీ మెకానిజం, ఆటోమేటిక్ గా మనకు ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇండైరెక్ట్ ప్రొటెక్షన్. ఈ విధంగా మనకి ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ అనేది ఆటోమేటిక్ గా మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ వే. ఇంకా మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం కోసం వ్యాక్సినేషన్స్, అంటే ఇక్కడ మనకి వ్యాక్సినేషన్ ద్వారా కూడా మనము వి మే గెట్ ద ఇమ్యూనిటీ. అది కూడా మనకు దొరకకపోతే వీఆర్ వెరీ బ్లెస్డ్. అంటే మనకు ఇమ్యూనిటీ బూస్టింగ్ సప్లిమెంట్స్ ఇక్కడ నేను చెప్పడం కాదు, మోడీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏమని చెప్తుంది అని అంటే, ఇప్పుడు మీకు ఇమ్యూనిటీ రావాలి అని అంటే ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేయబడి మోడ్రన్ సైన్స్ చేత సర్టిఫైడ్ అయినటువంటి ఫుడ్ సప్లిమెంట్ ని గిన మీరు కన్జ్యూమ్ చేస్తే, అంటే మనం కన్జ్యూమ్ చేస్తే మనకు ఇమ్యూనిటీ వస్తుంది. అలాంటి ఈ యొక్క బూస్టింగ్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ను కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, ఈ యొక్క మోంటీరియల్ గజెట్ May 5th 2020 దే అడ్వర్టైజ్డ్ అనమాట, ఆర్టికల్లో మనకు రావడం జరిగింది. అది హార్డ్ ఇమ్యూనిటీ. హార్డ్ ఇమ్యూనిటీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద వే ఆఫ్ డెవలపింగ్ ద ఇమ్యూనిటీ ఫర్ మాసెస్ ఆర్ పీపుల్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వెల్నెస్ అనుకున్నాం. వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ ఆర్ ద థింగ్స్. where there is wellness, there is immunity. It is our birthright. అది మనం ఖచ్చితంగా we shall have it. మనం ఖచ్చితంగా we have to get the immunity. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనకు డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు కాదు, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు. అటువంటి ఫుడ్ సప్లిమెంట్ ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇక్కడ ఫ్రంట్ లైన్ ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి ఒక్కసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్. Sir, Balasardi sir, my voice is clear, sir? Yes, your voice is very clear, sir. Thank you, sir. Thank you very much. Here, ikkada, this is the very, very important. మనము ఎక్కడికి వెళ్ళినా మన ప్రోడక్ట్ రీటైల్ చేయాలి అని అంటే మనం ఐపల్స్ అని చెప్పి ఐపల్స్ 3600 ఐ కాఫీ అని చెప్పి మనం ఐపల్స్ ను రీటైల్ చేయకూడదు. జస్ట్ ఆ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ ని, దిస్ ఈస్ గైడింగ్ ద బిజినెస్. మనము గైడ్ చేయాలి, వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ మనకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటే దాని మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఆటోమేటిక్ గా వాళ్ళకు మనము ఇమ్యూనిటీ ఇవ్వాలి అనేటువంటి ఒక పర్పస్ తో గిన మనం గిన వర్క్ చేయగలిగితే వెరీ ఈజీ అవుతుంది అనండి. ఇక్కడ చూడండి, 5 మందిలో ఒకళ్ళకి ఖచ్చితంగా బీపీ అనేది ఉంటుంది. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అంటే సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ 120/80 ఉండాలి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సిస్టోలిక్ 140, 160 ఉంటుంది, డయాస్టోలిక్ అనేది 80+100 అలా ఉంటుంది. ఖచ్చితంగా బీపీ అనేది సైలెంట్ కిల్లర్. ఇది చాలా మందికి తెలియదు. డాక్టర్స్ కూడా నౌ దే ఆర్ అప్డేటింగ్. మీకు ఎవరైనా బీపీ ఉంటే టెల్మాపాటో ఏదో టాబ్లెట్ కన్జ్యూమ్ చేస్తారు, దాని హాఫ్ లైఫ్ 12 hours. మార్నింగ్ 6 కు తీసుకుంటే ఈవినింగ్ 6 వరకు బీపీ కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత 6 తర్వాత బీపీ రైజ్ అవుతుంది. చాలా ఎర్లీ మార్నింగ్ చాలా డెత్ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ 6 తర్వాత బీపీ అనేది పెరుగుతుంది. బీపీ అనేది సైలెంట్ కిల్లర్. మనకు తెలియకుండా హార్ట్ అటాక్ రావడానికి కారణమయ్యేటువంటి ఒక సైలెంట్ కిల్లర్ బీపీ అనేది. 5 మందిలో ఒకళ్ళకు బీపీ ఉంటుంది. వాళ్ళకు బీపీ ఉందని తెలియదు. అది మనము తెలియజేస్తే మన రోల్, మన రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము దీన్ని గురించి డిస్కస్ చేయాలి. సార్, హ్యావ్ యూ చెక్డ్ యువర్ బీపీ 120/80 ఉందా? వెరీ గుడ్. అదర్వైజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బీపీ అని మనం ఒక్కసారి ఆ బీపీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ అని అడుగుతారు. ఆ సొల్యూషన్ కు మనం ఏం చెప్పాలో మనకు తెలుసు. నెక్స్ట్ 60% మందికి, 100కి 60% మందికి 1 లేక అంతకంటే
ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో సఫర్ అవుతున్నారు. ఆ దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేసుకోవచ్చు అని వారికి తెలియదు. మనం అనేది తెలియపరచాలి. అంటే 60% పీపుల్ కి ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా, అంటే 60% వస్తుంది, 40% మనం చెప్పగలిగితే వాళ్ళకి ఆ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు బీపీ కానీ, డయాబెటిక్ కానీ, ఈ ఓవర్ వెయిట్ కానీ, ఒబేసిటీ కానీ, ఇవన్నీ క్రానిక్ కండిషన్స్. వీటన్నిటిని రాకుండా చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే నివారణ కంటే నిరోధన ముఖ్యము అని మనం 40% చెప్పగలిగితే వాళ్ళు దే డోంట్ ఎంటర్ ఇంటూ ద క్రానిక్ కండిషన్స్. క్రానిక్ కండిషన్స్ కి ఎంటర్ గారు. ఉన్న వాళ్ళకు కంట్రోల్ చేసుకోవచ్చు అని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. దీస్ ఆర్ ది బేసిక్ మంత్రాస్, సక్సెస్ మంత్రాస్. ఇఫ్ యూ వాంట్ టు రీటైల్ అవర్ ప్రొడక్ట్స్, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, 100కు 90% మంది డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారు, ప్రీ డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 55 పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ చెక్ చేస్తే ప్రీ డయాబెటిక్ అంటారు. మనం ఇఫ్ యూ డోంట్ చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ 3 years తర్వాత వి మే ప్రోన్ టు డయాబెటిక్. అలా డయాబెటిక్ కాకుండా ఉండాలి అని అంటే మనకు 90% మనం డయాబెటిక్. మనం ఏం చేయాలి? వాళ్ళకు డయాబెటిక్ గురి యొక్క ఇంపార్టెన్స్, ఇది కూడా సైలెంట్ కిల్లర్, మనకు తెలియకుండా ఆర్గాన్స్ ను డ్యామేజ్ చేస్తుంది. డూ యూ హ్యావ్ ద డయాబెటిక్? ఐ హ్యావ్ ద సొల్యూషన్ అని చెప్పగలిగితే వాట్ ఈజ్ యువర్ సొల్యూషన్ అని అడుగుతారు. డెఫినెట్ గా మనము సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ లైక్ వైజ్, దిస్ ఇస్ ద అదర్ పాయింట్, అదర్ బ్యూటిఫుల్ పాయింట్. 100కు 90% మంది కిడ్నీ వ్యాధి ప్రాథమిక దశలో బాధపడుతున్నారండి, స్టోన్స్ అని చెప్పి. అంటే ఇక్కడ క్రియాటిన్ లెవెల్స్, కిడ్నీ ఫంక్షనింగ్ ఏంటంటే ఫిల్టరింగ్, ఆ ఫిల్టరింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి కాళ్ళు వాపు అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అంటే బెస్ట్ మెటీరియల్ అనేది బయటికి పోదు, అప్పుడు కాళ్ళు వాపు వస్తాయి, క్రియాటిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఈ యొక్క వెల్నెస్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, గైడ్ చేయగలిగితే మన ప్రోడక్ట్స్ అనేవి చాక్లెట్ల మినట్టు అమ్మొచ్చండి. దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆ సోర్స్. మూలం ఏంటంటే ఫోర్బ్స్ మ్యాగజైన్ June 13, 2019 వాళ్ళు చెప్పినటువంటి విషయం అండి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్. సో నౌ ఇక్కడ వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ ఇస్ ద థింగ్స్ అని చెప్పాను. ఎందుకు అంటే మనకి ఇమ్యూనిటీ కావాలి, స్కోప్ ఆఫ్ ద వెల్నెస్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా మంది చూడండి హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు, క్యాన్సర్ తో చనిపోతున్నారు. ఒక బాడీలో ఒక సెల్ క్యాన్సర్ సెల్ అని కనుక్కోవడానికి ఇట్ విల్ టేక్ 10 years. బట్ అది తెలియదు. చాలా మంది క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారు. వచ్చే క్యాన్సర్కి ఏ పేరు పెట్టాలో కూడా తెలియకుండా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్. తర్వాత డయాబెటీస్, స్ట్రోక్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ అవర్ దిస్ టైప్ ఆఫ్ పాండమిక్స్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ యొక్క వెల్నెస్ స్కోప్ ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క వెల్నెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్నెస్? వెల్నెస్ అంటే మీనింగ్ ఏంటి? ఇది నేను చెప్పడం కాదు, మనకు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుందంటే హెల్త్ ఈజ్ ఎ స్టేట్, స్థితి, కండిషన్. ఫిజికల్ గా అంటే మనం ఫిజికల్ గా హెల్తీగా ఉండాలి అంటే బై డూయింగ్ ఎక్సర్సైజ్, అంటే మెయింటైనింగ్ గుడ్ ఫిజిక్. ఎప్పుడైతే మనం ఫిజికల్ గా హెల్తీగా ఉండాలి, అంతేకాదు మెంటల్ గా, మానసికంగా, అంటే అవర్ సోల్ ఈజ్ పవర్ఫుల్. ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది అని అంటే మనం ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటే మెంటల్ గా మనం కూడా స్ట్రాంగ్ అవుతాం. అంటే అవర్ లైఫ్ ఈజ్ వాట్ అవర్ థాట్స్ మేక్ ఇట్. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలంటే వీ హావ్ టు థింక్ పాజిటివ్, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. సోషల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తో మనం సోషల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద సోషల్ గా కూడా మనం సామాజికంగా వెళ్తూ ఉండాలి. ఇన్ని ఉండి ఫైనాన్షియల్ గా జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే దేర్ వాజ్ నో యూజ్, నో బడీ కెన్ రెస్పెక్ట్. ఫైనాన్షియల్ లో కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేకాకుండా స్పిరిచువల్, అవర్ సోల్ ఈజ్ పవర్ఫుల్ సోల్. ఆ సోల్ అనేది మనం ఎన్విరాన్మెంట్, మన పరిస్థితులు కారణంగా అంటే వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము పాజిటివ్ గా థింక్ చేస్తామో, పాజిటివ్ పీపుల్ తో ఉంటామో, ఎప్పుడైతే వెన్ వి థింక్ అబౌట్ గాడ్, అంటే లవ్, అంటే ఇక్కడ లవ్ అంటే మామూలు లవ్ కాదండి. అంటే ఇక్కడ మనకి అంటే
నిస్వార్థమైనటువంటి ప్రేమనే లవ్ అంటారు. అలాంటి స్పిరిచువల్ లవ్, గాడ్ లవ్ అలాంటిది కింద ఉంటే వాటికి వైబ్రేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీ మే స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్. అంటే ఇక్కడ వెల్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, సామాజికంగా, ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో స్ట్రాంగ్ గా ఉండడమే wellness. Real ga we have to say the grateful to Indus Viva. By doing Indus Viva we may get this wellness. So let us applaud to our Indus Viva. ఓకే, థ్యాంక్ యూ చిన్న గారు. మీకు ఒక్కరికి అర్థమైనట్టుంది, మిగతా వాళ్ళకి అర్థం కానట్టుంది. హిపోక్రటీస్ ఏం చెప్తున్నాడంటే జనరల్ గా మనము తీసుకునేటువంటి ఫుడ్ అనేది జనరల్ గా మెడిసిన్ లాగా పనిచేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనము మెడిసిన్ ని ఫుడ్ గా తీసుకుంటున్నాము. మన అబ్జెక్టివ్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ మెడిసిన్ లాగా పనిచేయాలి. అది మనము కాకపోతే మనం లివ్ లాంగ్ డైయింగ్ షార్ట్ ఎందుకు అలా మనం తీసుకునే ఫుడ్ మెడిసిన్ లాగా పనిచేస్తే, ఇప్పుడు లివింగ్ షార్ట్ డైయింగ్ లాంగ్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ అనేది మెడిసిన్ నే మనం ఫుడ్ గా తీసుకోవడం వల్ల లివింగ్ షార్ట్ డైయింగ్ లాంగ్. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే లివింగ్ లాంగ్ డైయింగ్ షార్ట్. సో ఇక్కడ మన ప్రోడక్ట్ గురించి ఇంకా క్లారిటీ రావాలి, పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాలి, డాక్టర్స్కి చెప్పాలి అంటే ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ గా మనకు ఉపయోగిస్తాయి. ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ అంటే మనకి ఎగ్జామైన్ చేసి వాటి గురించి సేఫ్టీ అండ్ ఎఫికసీ గురించి మన ప్రోడక్ట్ అనేది హ్యూమన్ సబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే ప్రతి ప్రోడక్ట్ మనకు మార్కెట్లోకి వచ్చే ముందు ర్యాట్స్ మీద అన్నిటి మీద క్లినికల్ గా ట్రయల్స్ జరిగి ఇంకా మనకి స్పెషాలిటీ ఏంటంటే మన డిఎస్సి మెంబర్స్, మన సిఏ అంజార్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా యూజ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గుడ్ అనుకుంటేనే మనకు మార్కెట్లోనే రిలీజ్ అవుతుంది. అలాంటి మనకు క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ వల్ల చాలా మంది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కు జనరల్ గా వాళ్ళకి హెల్తీ లైఫ్ మనకిన ఏదో మీరు డాక్టర్ కాదు కదా మీరు ఎందుకు ఈ ప్రోడక్ట్ చెప్తున్నారు అని అంటే, అలాంటప్పుడు కన్నా మనం ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా వాళ్ళకి చూపించినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళకు హెల్తీ లైఫ్ మనము ఇచ్చిన వాళ్ళం అనేది అవుతాము. సో ఈ క్లినికల్ ట్రయల్స్ నారాయణ హృదయాలయ సో మెనీ క్లినికల్ ట్రయల్స్ ఇట్ మే సూన్ త్వరలో మనకు ఆ క్లినికల్ ట్రయల్స్ బుక్లెట్ కూడా మనకు వస్తుంది. ఇంకా మనకు సార్ మీరు డాక్టర్ కాదు కదా మీరు ప్రోడక్ట్స్ ఎలా రికమెండ్ చేస్తున్నారు? వీఆర్ నాట్ డాక్టర్స్. డాక్టర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ బట్ వీఆర్ ఆల్సో గ్రేట్. వీఆర్ ఏంటంటే వీఆర్ వెల్నెస్ కన్సల్టెంట్. ఎందుకు వెల్నెస్ కన్సల్టెంట్ అంటే మనం ప్రోడక్ట్ వాడడం ద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేస్తాం. సో వీఆర్ వెల్నెస్ కన్సల్టెంట్ గా వీఆర్ ఆల్సో గ్రేట్. దీనికి సంబంధించి మనకు సో మెనీ ప్రోడక్ట్ హలాల్ అంటే ఏదో రిలీజన్ కి సంబంధించింది కాదండి, ఆ సైంటిఫిక్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, హలాల్ సర్టిఫికేట్, తర్వాత ఈ జ్యూస్ కి సంబంధించి కోసార్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఐఎస్ఓ సర్టిఫైడ్ 9001 2000. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్లో గూగుల్ కోషార్, గూగుల్ హలాల్, గూగుల్ ఐఎస్ఓ సర్టిఫైడ్, Google GMP industry of manufacturing అంటే we may get a clear cut and clarity information. ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో అప్పుడే మన కాన్ఫిడెన్స్ వస్తుంది. మన కాన్ఫిడెన్స్ వస్తుంటే మన కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా నోటితో కాకుండా హార్ట్ఫుల్ గా మనము చేయగలం. ఈ క్లారిటీ అనేది మనం త్రో సర్టిఫికేట్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇంకా మన ప్రోడక్ట్స్ ఆర్ అంటే ఇండస్ వివా వెల్నెస్ ప్రొడక్ట్స్, ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్స్ ఇన్ ది ప్రివెంటివ్ ప్రొడక్ట్స్. దిస్ ఈస్ ద awesome definition. Our products are preventive products. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ కంటే నిరోధన ముఖ్యం. ఇందాకే మనం అనుకున్నాం 60% ఆర్ పీపుల్, 100% మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. వాళ్ళని వాటిని కంట్రోల్ చేసుకోవచ్చని తెలియదు. అలాగిన మనం చెప్పగలిగినట్లయితే దే డోంట్ గెట్ క్రానిక్ కండిషన్స్. అండ్ ఆల్సో హోలిస్టిక్ ప్రోడక్ట్స్. అవర్ ప్రోడక్ట్స్ కంప్లీట్ ప్రోడక్ట్ హెడ్ టు టై, తలకా నుంచి హెడ్ బొట్టన వేలు వరకు ప్రతి ఆర్గాన్ మీద మనకి పనిచేస్తాయి. సేఫ్ ఆల్టర్నేటివ్. రియల్ ఏంటి, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ మెడిసిన్, ఫుడ్ సప్లిమెంట్. మనము మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తూ ఈ ప్రోడక్ట్ ని 3 to 6 months కన్జ్యూమ్ చేస్తే we may get a wonderful result, awesome result. అంటే మనకి కంట్రోల్ అవుతుంది, మేనేజ్ అవుతుంది, మనకు ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. కాంప్లిమెంటరీ ప్రోడక్ట్, ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐపల్స్ నేను ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కు వాడితే నాకు మైగ్రేన్ హెడేక్ ఉంటే మైగ్రేన్ హెడేక్ కూడా తగ్గుతుంది. ఆగ్మెంటెడ్ బెనిఫిట్స్. సో దీస్ ఆర్ ది డెఫినేషన్ ఆఫ్ అవర్ వెల్నెస్ ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ మనకు ఇటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్స్
ఫ్రంట్ లైన్ బూస్ట్ ఇమ్యూనిటీ. సో మన ఫస్ట్ వెల్నెస్ బాస్కెట్ లో మొట్టమొదటి ప్రోడక్ట్ ఈ యొక్క ఐపల్స్ అంటేనే అసై ఫ్రూట్ అండ్ బెర్రీస్. ఇక్కడ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు అంటే ఇక్కడ అసై బెర్రీ, హీరో ఎవరు అంటే ఇక్కడ అసై బెర్రీ. ఈ అసై బెర్రీ ఐపల్స్ అనేది ఫస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. దీంట్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నవి. అనేక రకాలైనటువంటి పండ్ల మిశ్రమం అనేది ఇక్కడ ఒక జ్యూస్ ఫామ్ లో ఉంది. ఐపల్స్ అనేది ఏంటంటే సంపూర్ణమైన శక్తివంతమైన 15 ఫ్రూట్స్ యొక్క కాంబినేషన్ అండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐపల్స్. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, ఇక్కడ మనకి పల్స్ ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు హార్ట్ కి సంబంధించింది. బట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే కూడా మన హార్ట్ హెల్త్ ప్రొటెక్షన్ కి సంబంధించి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ? ఈ రెండుకి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి ఐపల్స్ గురించి చెప్పకూడదండి. మనం ఏం చెప్పాలి అని అంటే దిస్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ స్లైడ్. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ డూ యూ హ్యావ్ ద డయాబెటిక్స్? ఐ హ్యావ్ ద సొల్యూషన్. యూజ్ ఐపల్స్. దిస్ ఈస్ ద వే అవర్ అప్రోచ్. డోంట్ అంటే మనం ఐపల్స్ గురించి డైరెక్ట్ గా మనం చెప్పకూడదు. డూ యూ స్మోకింగ్ ఆర్ చీవింగ్ టొబాకో? We have the solution. Take IPulse. Hypertension. Do you have the hypertension? I have the solution. If you have the hypertension, I need the solution for your hypertension. Use IPulse. This is the way of our approaching. ఈ విధంగా మనం అప్రోచ్ చేయగలిగితే భూమి మీద బోన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఐపల్స్ అనేది కన్జ్యూమ్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. డూ యూ హ్యావ్ హై కొలెస్ట్రాల్ ఉందా? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయా? మీకు డెఫినెట్ గా హ్యావ్ ద సొల్యూషన్. దట్ సొల్యూషన్ ఈజ్ ఐపల్స్. యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఐపల్స్. లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, యూ ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్. I have the solution. My solution is take IPulse. అదే విధంగా అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మనకు సొల్యూషన్ మన ఐపల్స్. డూ హ్యావ్ ద స్ట్రెస్ ఉందా? లాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేదా, రాత్రి 1 గంట దాకా నిద్ర పడుకోలేదా? బట్ హ్యావ్ ద సొల్యూషన్, టేక్ ఐపల్స్. ఈ విధంగా మనకు ఇక్కడ డైరెక్ట్ మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ గురించి మనం వాళ్ళ డిస్కస్ చేయగలిగితే ఖచ్చితంగా ఎవరికి ప్రాణం మీద ప్రతి ఒక్కరికి ప్రాణం మీద తీపి, ఎవరు ప్రాణం పోతుందో. కాబట్టి జస్ట్ మనం ఈ విధంగా మనం ఇండైరెక్ట్ గా మన ఐపల్స్ డైరెక్ట్ గా ఐపల్స్ బాటిల్ నా దగ్గర ఉంది 3600 అని అంటే కొనరు. బట్ ఈ విధంగా మనం డిఫరెంట్ అప్రోచ్ చేయగలిగితే ఎవ్రీవన్ కెన్ కన్జ్యూమ్ ఐపల్స్. ఇంకా ఇటువంటి ఆస్క్ ద క్వశ్చన్స్, డోంట్ ఇగ్నోర్ ద సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ను కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. అంటే చాలా మందికి శ్వాస ఇన్హేల్ ఎక్సేల్ అనేది చాలా సరిగా ఉండదు. అలాంటి వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ అటాక్, హార్ట్ రిస్క్, మేజర్ హార్ట్ ఫెయిల్యూర్ కారణం అవుతుంది. దట్ టైమ్ దే హావ్ టు టేక్ ఐపల్స్. అదే విధంగా చాలా మందికి అంటే పడుకున్నప్పుడు కానీ పడుకొని లేచేటప్పుడు కానీ కాఫ్ అని వస్తుంది, దగ్గు వస్తుంది బాగా. అలాంటి దగ్గు వస్తుంటే అప్పుడు శ్వాస సరిగా తీసుకోలేరు, కాఫ్ వస్తుంది. అది కూడా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి సింప్టమ్. తర్వాత కొంతమందికి కాళ్ళ వాపులు ఉంటాయి. తర్వాత ముఖం అనేది బాగా ఉబ్బుగా ఉంటుంది. నిద్రపోతే లేస్తే ఫేస్ ముఖం ఉబ్బు కాదు, కొంతమందికి ఎప్పుడు పప్పీనెస్ ఆన్ ఫేస్, అప్పుడు కూడా అది కూడా హార్ట్ ఫెయిల్యూర్ కారణం తీయచ్చు. అధిక ఆయాసం, చాలా మందికి 1-2 మెట్లు ఎక్కితేనే అమ్మ అని రొప్పుతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా డెఫినెట్ గా మేబీ హార్ట్ ఫెయిల్యూర్ అవి ఉండొచ్చు. డెఫినెట్ గా వీ హావ్ టు రికమెండ్ ఐపల్స్ టు దెమ్. బ్లోటింగ్, ఉబ్బరం వల్ల చాలా మందికి తేపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఎవరు ప్రెగ్నెన్సీ అనేది తెలియదు. కొంతమందికి అంత అలా హస్బెండ్స్ కూడా అలా ఉంటుంది. ఇలాంటి ఉబ్బరం అలా వాళ్ళకి కూడా మేబీ ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్. తర్వాత వెయిట్ గెయిన్స్, కొంతమంది సడన్ గా వెయిట్ గెయిన్ అవుతారు. దీస్ ఆర్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు హార్ట్ ఫెయిల్యూర్. ఇలాంటి కండిషన్స్ తో మనం మాట్లాడితే ఇండైరెక్ట్ అప్రోచ్ అవుతే ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఐపల్స్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. దిస్ ఈస్ ద అంటే ఇక్కడ మనకు ఈ ఐపల్స్ మీరు అన్నాను కదా, ఏకాగ్రతతో మీరు దీన్ని తెలుసుకోగలిగితే మనము శంకర్ దాదా ఎంబీబీఎస్ అవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా ఈ నాలెడ్జ్ తెలియదు. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, దాని ఓవర్ వ్యూ అనేది ఒకసారి మనము ఇక్కడ చూద్దాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి, దాని వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి అంటే ఏదైతే అనర్థాలు ఉన్నాయో
ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో వచ్చేటువంటి కారణాలను, ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. ఇక్కడ విలన్ ఎవరు అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, హీరో ఎవరంటే యాంటీ ఆక్సిడెంట్స్. అది అర్థం కావడానికి చెప్తున్నాను. ఇక్కడ మనకి ఈ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే వాతావరణ పరిస్థితుల కారణంగా, డిసీజెస్ కారణంగా, ఇన్ఫెక్షన్స్ కారణంగా, ఇన్ఫ్లమేషన్ కారణంగా ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో ఏమవుతుందంటే ఈ యొక్క రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే విలన్ లాగా మన బాడీలో వర్క్ చేస్తాయి. సెల్ ఫ్రీ రాడికల్ గా మారితే ఆ సెల్ విలన్ అవుతుంది. కంట్లో ఉంటే కంటికి శుక్లం వస్తుంది, కిడ్నీ ఉంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఏ ఆర్గాన్ లో ఉంటే ఆ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. బట్ ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి మనము తప్పించుకోవాలి అని అంటే మనకి ఏం కావాలి? న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి, పోషక విలువలు కావాలి. బట్ గాడ్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ మెకానిజం. మనకు దేవుడు ఆటోమేటిక్ గా ద బాడీ ప్రొడ్యూసెస్ సహజంగా కొన్ని పోషక విలువలను మనకు ఎండోజినియస్ యాంటీ ఆక్సిడెంట్స్ ద బాడీ ప్రొడ్యూసెస్. మన బాడీలో సహజంగా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ ఉత్పత్తి చేస్తుంది. బట్ వాటితో పాటు మనము డైట్ ద్వారా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మనము తీసుకుంటే అది మనకి ఏం చేస్తుందంటే మన బాడీకి అదనపు రక్షణను, అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్, అదనపు రక్షణను మనకి ప్రొవైడ్ చేస్తుంది. బాడీ ప్రొడ్యూస్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్ తో పాటు మన డైట్ ద్వారా మనము కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాలి. ఆ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్, ఈ యొక్క అదర్ పొలిఫినాల్స్ ఇవన్నీ జనరల్ గా దేంట్లో ఉంటాయంటే ఫ్రూట్స్, హెర్బ్స్ లో ఉంటాయి. ఇక మరి విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినైడ్స్ ఇవన్నీ జనరల్ గా మనం తీసుకునేటువంటి ఆనియన్, టమోటా, తర్వాత రెడ్ చాక్లెట్, తర్వాత ఆకుకూరలు, ఇలాంటి బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, వీటిల్లో మనకి ఎక్కువగా ఉండేవి యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే విటమిన్ సి, విటమిన్ ఈ, కెరటోనాయిడ్స్. ఇవి మోస్ట్ కామన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తీసుకునేటువంటి పోషక విలువల్లో ఉంటాయి. దిస్ ఈస్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక్కసారి థమ్స్అప్ సింబల్. Sir, Balasari sir, my voice is clear sir? Yes, very clear sir. Thank you sir. సూపర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ విలన్ని మనం విలన్ ఉన్నారు. బట్ ఇక్కడ విలన్ అనేది చంపాలి అని అంటే హీరో కావాలి. అటువంటి హీరో ఎవరు అని అంటే ఇక్కడ అసై బెర్రీ. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరంటే ఇక్కడ అసై బెర్రీ. చాలా మంది అంటారు సార్ బాటిల్లో అసై బెర్రీ ఫ్రూట్ ఎక్కడుంది సార్ అని అనుకోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి, లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళకి అసై బెర్రీ అని ఉండదు. దాని యొక్క శాస్త్రీయ నామము ఇటోరిపియా వలెర్సియా అనేది మనకు శాస్త్రీయ నామం అనేది బాటిల్ మీద ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్. గూగుల్లో కొట్టండి అసై బెర్రీ సైంటిఫిక్ నేమ్ అంటే వస్తుంది. ఈ యొక్క హీరో కెప్టెన్ ఆఫ్ ది అసై బెర్రీ, ఈ యొక్క సూపర్ ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్, భూమధ్య రేఖా ప్రాంతంలో 24 గంటలు వర్షం పడుతుంది. అటువంటి చిత్తడి భూమిలో మాత్రమే ఈ యొక్క అసై బెర్రీ ఫ్రూట్ అనేది దొరుకుతుంది. దీని వల్ల మనకు హార్ట్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. హార్ట్ అటాక్ అనేది రాదు. ఎందుకు అంటే ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల 89% మనకు బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది. కాబట్టి జీవితంలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సే లేదు. అందుకే ది అసై బెర్రీని ఏమంటారంటే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అంటారు. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ముసలితనం వస్తుంది, కానీ అలా ముసలితనం రాకుండా మనల్ని యవ్వనంగా ఉంచుతుంది. కారణం ఏంది అంటే దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని పోషక విలువలు ఉన్నాయి అని అంటే 1,02,700 ట్రొలాక్స్ ఈక్వలెన్స్ మైక్రోమోల్ ఉన్నాయి. మనకు కంపేర్ చేస్తే ఇప్పటి వరకు టిల్ ఫ్రూట్స్ చెక్ చేస్తే పుచ్చకాయలో ఓన్లీ 1 మైక్రోమోల్ ఉన్నాయి అన్నమాట. పొమోగ్రానైట్, దానిమ్మ పండులో ఓన్లీ 3 మైక్రోమోల్స్ మాత్రమే ఉన్నాయట. బెర్రీ ఫ్రూట్, నేరేడు పండులో ఓన్లీ 5 మైక్రోమోల్సే ఉన్నాయి. అందుకే మన తాత ముత్తాతలు చెప్తుంటారు, సంవత్సరానికి 1-2 అన్నా నేరేడు పండ్లు తినండి. ఎందుకు అని అంటే మనం అన్నం తినేటప్పుడు మనకు తెలియకుండా ఒక వెంట్రుక నోట్లోకి వెళ్తే దాన్ని కరిగించే కెపాసిటీ ఆ నేరేడు పండుకుంటుందంట. జస్ట్ 5 మైక్రోమోల్స్ ఉంటాయి. బట్ మన యొక్క హీరో, మన కెప్టెన్ యొక్క పోషక విలువలు ఎన్ని ఉన్నాయంటే
1,02,700 Trolax equivalence micromoles. That is the beauty of our acai berry fruit అనమాట. ఎందుకు వై acai berry అనే దానికి ఇంకా ఈ యొక్క acai berry ఇందాక నేను చెప్పాను క్యాన్సర్ సెల్ను ఐడెంటిఫై చేయడానికి ఇట్ విల్ టేక్ 10 years. మనం నో నీడ్ టు వరీ అబౌట్ దట్ క్యాన్సర్. హ్యాపీగా మనము నిద్రపోవచ్చు. ఐపల్స్ తాగితే డెస్ట్రాయ్స్ క్యాన్సర్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ సిస్టాన్ని సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇటువంటి వండర్ఫుల్ అద్భుతమైనటువంటి acai berry మీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములు అంతరిక్షం వెళ్ళేటప్పుడు రేడియేషన్ వల్ల వాళ్ళకి ఈ యొక్క స్కిన్ డిసీజ్ రాకుండా ఉండడానికి నాసా ఒక స్పేస్ డ్రింక్ తయారు చేసింది. ఆ స్పేస్ డ్రింక్ పేరే AS10. దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ యొక్క acai berry ఫ్రూట్. అక్కడ నుంచి మనము ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, తరతరాలుగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా మోర్ దాన్ 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ లో దీని యొక్క గొప్పతనాన్ని ప్రచురించడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ acai berry. బట్ హౌ మచ్ పర్సెంటేజ్ కంటైన్స్ క్వాంటిటీ ఆఫ్ acai berry ఇన్ ఐపల్స్ లో ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పారాలిసిస్. అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఈ acai berry అనేది మనకు ఇక్కడ భూమధ్యరేఖ ప్రాంతంలో అక్కడి నుంచి గుత్తులుగా మనం తీసుకొని దాన్ని ఫ్రీజింగ్ చేస్తాము. -80 degrees లో ఫ్రీజ్ చేసి పౌడర్ ఫామ్ చేస్తాము. ఆ ఫ్రీజ్ డైడ్ పౌడర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 14% మాత్రమే మన బాడీకి అవసరం. దాని ప్రకారం మనకు ఆ సైంటిఫిక్ ప్రకారం మనకు ఆ యొక్క ఎక్స్ట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. 14% మాత్రమే. సరే, ఇప్పుడు ఒకటి మీరు జనరల్ గా గూగుల్ తల్లిని అడగండి, మనం హెల్తీగా ఉండాలి అని అంటే రోజుకి మనకు ఎన్ని పోషక విలువలు కావాలి? పోషక విలువలు ఎక్కడ దొరుకుతాయి? ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్. మనం హెల్తీగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, రోజుకు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనకి 5,000 మైక్రోమోల్స్ న్యూట్రిషన్ వాల్యూస్ కావాలట. 5,000 మైక్రోమోల్స్ న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి అని అంటే 3.5 kg ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేయగలమా? ఇంపాసిబుల్. 1/2 kg కూడా తినలేము. బట్ మన యొక్క 60 ml ఐపల్స్ కింద కన్జ్యూమ్ చేస్తే మన ఐపల్స్ లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే 7,000. వరాక్ స్కోర్ అంటే ద ఎబిలిటీ టు ప్రివెంట్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ నుంచి ఇందాక మనం కొనుక్కున్నాం కదా, ఆక్సిడేషన్ లో వచ్చేటువంటి కారణాలు, ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. వాటర్ ను మనము లీటర్లో కొలిచినట్టుగా దీన్ని మనము మైక్రోమోల్ గా కొలుస్తాము. బట్ ఈ యొక్క 60 ml ఐపల్స్ కన్జ్యూమ్ చేస్తే మనకు 7,000 మైక్రోమోల్స్ న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి. బాడీ 5,000 యూటిలైజ్ చేసుకొని 2,000 అనేది లివర్ లో స్టోరేజ్ అవుతుంది. మన బాడీకి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐపల్స్ అండి. ఇంకా సినర్జిస్టిక్ కాంబినేషన్ అంటే సినర్జిస్టిక్ అంటే 1 + 1 = 2 కాదు, 1 + 1 = 11. ఇంకా ఈ యొక్క acai berry ఫ్రూట్ తో పాటు మనకు సైంటిఫిక్ గా ఎక్స్ట్రాక్ట్ పైనాపిల్, పియర్ అంటే మన బాడీకి ఏమైతే అవసరమో బ్లాక్ బెర్రీ, పోమగ్రానేట్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివి ఫ్రూట్, వైట్ గ్రేప్, చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, ఆరెంజ్, మల్బెర్రీ, ఇలా 14 రకాల ఫ్రూట్స్ ఈ యొక్క acai berry ఫ్రూట్ తో కలిపి ఒక అద్భుతమైనటువంటి జ్యూస్ తయారు చేశారు. దాన్నే ఐపల్స్ అని అంటారు. ఇందాకనే మనం అనుకున్నాము ఫ్రీ రాడికల్స్ అనేవి విలన్స్. ఏ ఆర్గాన్ లో ఫ్రీ రాడికల్స్ ఉంటే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఆర్గాన్ ను ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మనం ఐపల్స్ అనేది కన్జ్యూమ్ చేయాలి. వై వి నీడ్ ఐపల్స్ అంటే మన ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఐపల్స్ కావాలి. చూడండి, ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్స్ లో ఉంటే ఆల్జిమర్స్ ఉంటుంది, హార్ట్ లో ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఉంటే కిడ్నీ ప్రాబ్లం, స్కిన్ ఉంటే స్కిన్ కి సంబంధించిన డిసీజ్ వస్తుంది, మల్టీ ఆర్గాన్స్ ఉంటే డయాబెటిక్స్, జాయింట్స్ ఉంటే రిగమటైడ్ ఆర్థరైటిస్, ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఉంటే ఈ యొక్క క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్, బ్లడ్ వెజల్స్ ఉంటే అథెరోస్క్లెరోసిస్ వస్తుంది, లంగ్స్ లో ఉంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వస్తుంది, ఐస్ లో ఉంటే డయాబెటిక్ రెటినోపతి. ఇలా మనకు ఏ ఆర్గాన్ లో ఉంటే ఆ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా ఉండటానికే దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ అవర్ ఐపల్స్. ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ కి మనకు అర్థమైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి 72 people కి నో నీడ్ టు గో టు ద హాస్పిటల్. మీరు హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఎందుకు ఐపల్స్ లో ఏమున్నాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సెల్లులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ కోల్పోతే అది విలన్ అవుతుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ఈ ఆర్గాన్ లో ఉంటే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది మనం తెలుసుకున్నాము. దాన్ని న్యూట్రల్ చేయాలంటే ఈ యొక్క ఐపల్స్ ఏం తీసుకోవడం వల్ల ఇట్ డొనేట్స్ ద ఎలక్ట్రాన్ టు ఫ్రీ రాడికల్. ఫ్రీ రాడికల్ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల అది స్ట్రెంథన్ అవుతుంది, సెల్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రలైజ్ అవుతాయి. మనము జీవితంలో
నో నీడ్ టు గో టు ద హాస్పిటల్. మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుందో వెల్నెస్ అక్కడ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐపల్స్ అండి. అక్కడ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్స్ ఈ యొక్క చూడండి, హార్ట్ ని సపోర్ట్ చేస్తుంది, తర్వాత థ్రోంబోసిస్ వ్యాధి అనేది రాకుండా కాపాడుతుంది, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కాకుండా రెడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అండి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మనం గురించి ఇప్పుడే చెప్పుకున్నాము, ఇది సెల్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ కోల్పోతే, అది ఎలక్ట్రాన్ అనేది కోల్పోతే ఫ్రీ రాడికల్ అవుతుందో అది విలన్ గా మారుతుంది. అలాంటి సెల్ను మనకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేస్తుంది. సెల్ మెంబ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల మన కణానికి ఒక సెల్ కు ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవడం వల్ల వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ కావు. మనకు 7,000 వరకు స్కోర్ ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి ఈ యొక్క 2,000 న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన బాడీకి ఎప్పుడు అవసరమో అప్పుడు అందిస్తుంది. తర్వాత ఇమ్యూని మాడ్యులర్ బెనిఫిట్స్, మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ మనకు కావాలి, ఆ ప్రోటీన్ అందిస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తుంది, ఒక సెల్కు కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గిస్తుంది, బ్యాక్టీరియాను వైరస్ రాకుండా కాపాడుతుంది. అందుకే మనకు పాండమిక్ సిచ్యువేషన్ లో ఐపల్స్ యూజ్ చేయండి, ఆక్సిజన్ లెవెల్స్, ఎస్పిఓటి లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి అని చెప్పడానికి మెయిన్ కారణం ఇదేనండి. దీస్ ఆర్ ది అనదర్ బెనిఫిట్స్. క్యాన్సర్ బెనిఫిట్స్, హెల్ప్స్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది. స్టేజ్ 1 ఉంటే స్టేజ్ 1, 2 కానీ 3 కానీ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ చేయాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్. ఆ తర్వాత నర్వస్ సిస్టమ్ బెనిఫిట్స్, నర్వస్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తుంది, మెమరీ పవర్ స్ట్రెంథెన్ చేస్తుంది, మెంటల్ క్లారిటీ వస్తుంది. డయాబెటిక్ వల్ల చాలా మందికి కాంప్లికేషన్ వస్తుంది, రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, ఆ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుతుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐపల్స్ అండి. ఐపల్స్ వెల్నెస్ కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాను. నెక్స్ట్ ఐ కెన్ కంప్లీట్ విత్ ఇన్ టైం. బాలసారథి గారు, జస్ట్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? ఎస్, డయాబెటీస్ సార్, దీంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది, సుక్రోజ్ కాదు, పంచదారలో ఉండేది సుక్రోజ్. డయాబెటిక్ పర్సన్స్ కెన్ యూజ్ ఎనీ డయాబెటిక్. తర్వాత గుడ్ ఫర్ బీపీ? ఎస్, లో బీపీ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. ఏజ్ లిమిట్? నో ఏజ్ లిమిట్, పెడియాట్రిక్ టు జెడియాట్రిక్ ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ అంటే ఫస్ట్ మనము 3 to 6 months కన్జ్యూమ్ చేయాలి. ఆ తర్వాత అమృతాన్ని ఎవరు వద్దంటారు? ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. కాబట్టి జస్ట్ 3 to 6 months స్టార్టింగ్ మనం చెప్పాలి. టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. ఎక్కువగా కొన్ని కండిషన్స్ కు మనము ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి, కొన్ని కండిషన్స్ లో ఎక్కువగా బిఫోర్ ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్? ఎస్, యాజ్ పర్ డాక్టర్ అడ్వైజ్. అంటే ఆఫ్టర్ 6 months వరకు, ఆ తర్వాత లాక్టేషన్ పాలిచ్చే తల్లులు అయితే 1 month తర్వాత వాడినట్లయితే దే విల్ గెట్ గుడ్ రిజల్ట్. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ యూజ్ అండి. 30 ml ట్వైస్ ఏ డే బిఫోర్ ఫుడ్. దిస్ ఈజ్ అండి ఐపల్స్ గురించి. ఐ థింక్ దట్ కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఐ నీడ్ దమ్ సింబల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వెల్నెస్ బాస్కెట్ లో సెకండ్ ప్రోడక్ట్ అండి, ఐ కాఫీ. కాఫీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు డయాబెటిక్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ క్యూర్ అనేది చాలా క్లారిటీతో మనం మాట్లాడాలి. చాలా మంది ఏంటంటే క్యూర్ అవుతుంది సార్ అంటున్నారు, పచ్చి అబద్ధం. వాళ్ళు సైన్స్ తెలిసిన వాళ్ళు, వీళ్ళు మోసం చేస్తున్నారు, మనల్ని ప్రోడక్ట్ అమ్ము అని అంటారు. బట్ మనం ఏం చెప్పాలంటే డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది. కాఫీ లాగానే ఉంటుంది, వితౌట్ కాంప్రమైజింగ్ అథెంటిక్ టేస్ట్. కాఫీ ఎలా ఉంటుందో కాఫీ లాగానే ఉంటుంది, బట్ మనకు షుగర్ కంట్రోల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు 2 రకాల వేరియంట్స్ ఉన్నాయి, క్రీమరు, బ్లాక్. వీటి గురించి మనం తెలుసుకునే ముందు నేను అన్నాను కదా, ఇక్కడ ఈ నాలెడ్జ్ మీరు జాగ్రత్త ఓపెన్ మైండ్ తో ఇంటే మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ అంటే ఏంటి? డయాబెటిక్ అంటే ఏంటి అంటే ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల మన బ్లడ్ లో హై గ్లూకోజ్ లెవెల్స్ ఉంటుంది. దీన్నే డయాబెటిక్ అంటారు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డయాబెటిక్. మనం వీఆర్ ద వెల్నెస్ కన్సల్టెంట్ కాబట్టి వీ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ ద డయాబెటిక్. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల మన బ్లడ్ లో హై గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. దీన్నే డయాబెటిక్ మెలైటిస్ అంటారు. ఇది వ్యాధుల సమూహం. డయాబెటిక్ అనేది నాట్ ఏ డిసీజెస్, ఇది ఒక డిజార్డర్. ఇక్కడ అది ఫస్ట్ పారాగ్రాఫ్, అందరికి అర్థమైంది అనుకుంటున్నా డయాబెటిక్ అంటే. ఆ తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ పని చేయకపోవడం వల్ల మనము తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్ కానీ, ప్రోటీన్ మెటబాలిజంలో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మనకేమొస్తుందంటే క్రానిక్ హైపర్గ్లిసిమియా వస్తుంది. ఈ యొక్క క్రానిక్ హైపర్గ్లిసిమియా అంటే, క్రానిక్ అంటే దీర్ఘకాలిక, హైపర్గ్లిసిమియా అంటే హై గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. ఇది అనేక రకాల కారణాల ద్వారా వస్తుంది. ఈ డయాబెటీస్ మెలైటిస్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆర్గాన్స్ అనేవి లాంగ్ టర్మ్ డ్యామేజ్ అవుతాయి. ఆర్గాన్స్ అనేవి ఫంక్షనింగ్ చేయకుండా ఉంటాయి. కొన్ని ఆర్గాన్స్ అనేది
ఫెయిల్యూర్ అవుతాయి. దిస్ ఈస్ ద డయాబెటీస్. ఐ థింక్ దట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీజన్స్, డయాబెటీస్ యొక్క రీజన్స్ అండ్ టైప్స్ అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని మనకు లిస్టెడ్ ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, మనకు బాడీ, మనకు పాంక్రియాస్ ఉంటుందండి, ఇది ఒక జస్ట్ స్మాల్ సైజ్, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ మనకు 40 యూనిట్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏంటంటే, బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్ బట్ కాంట్ యూజ్ ఇట్ వెల్. ఇది సరిగా పనిచేయదు, దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామండి. ఆ తర్వాత లివర్ అనేది మనకు అసాధారణమైనటువంటి గ్లూకోజ్ ఉత్పత్తి చేయడం వల్ల కూడా మనకు డయాబెటీస్ అనేది వస్తుంది. తర్వాత జెనెటిక్ ససెప్టబిలిటీ, వంశపారంపరంగా మన పేరెంట్స్కి ఉంటే, మన పూర్వీకులకు ఉంటే మనకు కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ లేకపోతే కూడా మనకు ఖచ్చితంగా డయాబెటిక్ అనేది రావచ్చు కాదు, వస్తుంది. బ్యాడ్ డైట్ కూడా మనము ఇష్టం వచ్చినట్టుగా గంటకు ఒకసారి డైట్ తీసుకోవడం వల్ల కూడా మనకు బ్యాడ్ డైట్ వల్ల కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఉన్న వాళ్ళంతా ఒక 75 మంది మీ ప్రీ డయాబెటిక్. మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాము. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మనకు డయాబెటిక్ రాదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే డెఫినెట్ గా మనకు ఖచ్చితంగా వీఆర్ ప్రోన్ టు ప్రీ డయాబెటిక్ అనమాట. ఈ విధంగా మనకి జస్ట్ రీజన్స్ అండి. ఇక్కడ టైప్స్ అనేవి మెయిన్ అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, జనరల్ గా 3 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది డజంట్ ప్రొడ్యూస్ ఎనఫ్ ఇన్సులిన్, అసలు ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటుంది. ఇది యాక్చువల్గా జనరల్ గా 10% మాత్రమే ఉంటుంది. ఇది టైప్ 2 అనేది చాలా మందికి బాడీ ప్రొడ్యూస్ ఇన్సులిన్ బట్ కాంట్ యూజ్ వెల్, అది సరిగా పనిచేయకపోవడం వల్ల మనకి డయాబెటిక్ అనేది బాడీలో బ్లడ్ లో హై గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి. దీన్ని టైప్ 2 డయాబెటిక్ అంటారు. ఇది 90% ఉంటుంది. తర్వాత చాలా మంది కన్సీవ్ అయిన తర్వాత భయం వల్ల వస్తుంది, దాన్ని జెస్టేషనల్ డయాబెటిక్ అంటారు. అది నాట్ నెసెసరీ నౌ. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఉన్నాయండి. జనరల్ గా చూడండి, నెంబర్ ఆఫ్ డయాబెటిక్స్ 2015 లో 69 మిలియన్ పీపుల్ ఉన్నారంటండి. 2040 నాటికి అది 125 మిలియన్ పీపుల్ కావాలని అంచనా. గాడ్ హెస్ గివెన్, రియల్ గా వీఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. అటువంటి 125 మిలియన్ పీపుల్ ని డయాబెటిక్ కాకుండా కాపాడేటువంటి శక్తి మనకి ఇచ్చాడు. రియల్ గా మనం కరెక్ట్ గా మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తే ఆ 125 మిలియన్ పీపుల్ డయాబెటిక్ కాకుండా మనం కాపాడొచ్చు. ఇక్కడ చూడండి, 2015 లో ఈ డయాబెటిక్స్ సంబంధించి 19.32 మిలియన్స్ ఖర్చు చేసిందట. ఇక్కడ చూడండి గ్రోత్ రేట్ చూద్దాం. ఒక ఇయర్ చెప్పారు, 1990 నుంచి 2013 కి మనకి గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 128%. అంటే 1990 నుంచి 2013 వరకు మన గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 128% ఉంది. దీంట్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఉమెన్ ఎక్కువగా ఉన్నారా, మెన్ ఎక్కువగా ఉన్నారంటే మెన్కి అనేది 126% ఉంది. ఆ తర్వాత ఉమెన్కి అనేది 109% ఉంది. మెన్కి ఎందుకు ఎక్కువ ఉందో తెలుసు, మనకు అనేక రకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మనకు గ్రోత్ రేట్ అనేది మెన్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, నో ద సిమ్టమ్స్. ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏందో అర్థమైంది. ఆ తర్వాత సిమ్టమ్స్ ఏంటి? చాలా మంది ఆల్వేస్ టైర్డ్, ఎప్పుడు అలసిపోయి ఉంటారు. ఆ తర్వాత ఫ్రీక్వెంట్ యూరినరీస్, రాత్రిపూట 3 times బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. సడన్ గా వెయిట్ లాస్ అవుతారు. ఆ తర్వాత ఒక్కసారి గాయం తగిలింది అంటే ఆ గాయం అనేది మానదు. ఆ తర్వాత ఆల్వేస్ హంగ్రీ, బాగా ఆకలిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంటి చూపు మందగిస్తుంది, వజైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కాళ్ళు మంటలు, వాపులు, తిమ్మిర్లు ఉంటాయి. ఆ తర్వాత ఆల్వేస్ టెస్ట్ ఎక్కువగా దాహం వేస్తుంది. ఇవి సిమ్టమ్స్ అండి, నో ద సిమ్టమ్స్. ఇక కాంప్లికేషన్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ ద డయాబెటిక్స్ అండి. ఇది జనరల్ గా ముఖ్యంగా మనకి 3 పత్తులు ఉంటాయండి. డయాబెటిక్ అంటే రెటినోపతి అని అంటారు, తర్వాత నెఫ్రోపతి, కిడ్నీ అంటే నెఫ్రోపతి, తర్వాత న్యూరోపతి. ఈ 3 పత్తులు ప్రతి ఆర్గాన్ లో మనకు ప్రతి ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుందండి. కాంప్లికేషన్స్ ఇక్కడ బ్రెయిన్ అయితే మతిమరుపు, ఐస్ అయితే రెటినోపతి, ఇక్కడ దంతక్షయం అంటారు, ఓరల్ క్యావిటీకి సంబంధించి. ఆ తర్వాత హార్ట్ కి సంబంధించి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీకి. ఆ తర్వాత నెఫ్రోపతి అని అంటారు. ఆ తర్వాత మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించి వాళ్ళకు కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే ముందుగానే డెలివరీ కావడము, ప్రెగ్నెన్సీలో కొన్ని ఇబ్బందులు రావడం అనేది జరుగుతాయి. ఆ తర్వాత నర్వస్ ప్రాబ్లం అని చెప్పాను, న్యూరోపతి. ఆ తర్వాత బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత కింది అడుగు భాగం అనేది సెన్స్ ఉండదు. ఆ తర్వాత మనకి కొంతమందికి డయాబెటిక్ ఫుట్ అల్సర్, వాటిని యాంపిటేషన్ అంటారు, కట్ చేస్తారు. ఆ డయాబెటిక్ వాళ్ళకి జనరల్ గా మన ప్రోడక్ట్స్ నిజంగా ఐపల్ సైకాట్ వాడితే చాలా మంది ఎండోక్రానాలజిస్టు, తర్వాత డిప్ డయాబులు వాటిని కట్ చేస్తూ ఉంటారండి. రియల్ గా మన పల్స్ కాపీ ఇవ్వండి, వాళ్ళకి ఆ పరిస్థితి యాంపిటేషన్ అనేది అవసరం లేదు. అటువంటి వండర్ఫుల్ మన ప్రోడక్ట్ అండి. బట్ ఈ కాంప్లికేషన్స్
దీనికి సొల్యూషన్ మన ప్రోడక్ట్ ఏంటంటే వాట్ డస్ ఇట్ కంటైన్, మన ప్రోడక్ట్ లో మెయిన్ ఏముంటుందంటే సాలిసియా రెటికులటా, దీన్ని ఏకనాయకం అంటారు సంస్కృతంలో, సప్తరంగా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఐ కాఫీ. దాంట్లో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ ఏంటంటే ఈ యొక్క సాలిసిటాల్. ఇది ఏంటి అంటే ఈ యొక్క సాలిసిటాల్ ను మనకు కర్ణాటక కూర్గు రీజియన్ నుంచి తీసుకొచ్చినటువంటి కూర్గు రీజియన్ నుంచి తీసుకొచ్చినటువంటి కాఫీ బీన్స్ తో, శ్రేష్టమైనటువంటి కాఫీ బీన్స్ తో బ్లెండ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సాలిసిటాల్ గురించి నేను చెప్పడం కాదు, వైద్య శాస్త్ర పితామహుడు చరక మహర్షి 3000 సంవత్సరాల క్రితమే ఏకనాయకం అణుకుర్చెట్టు దాని వేర్లను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి దాని కషాయాన్ని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, ప్రీ డయాబెటిక్ వాళ్ళకు డయాబెటిక్ రాదు అని చెప్పి 3000 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అయితే కషాయం అంటే చేదుగుంటది, ఎవరు తాగరని ఉద్దేశంలో మన వాళ్ళు కాఫీగా తయారు చేశారు. ఇది నోన్ ఫర్ కంట్రోలింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా దాంతో పాటు మనకు ఇంకా ఏం ఏర్పిస్తున్నాయంటే ఈ యొక్క కర్ణాటక కాఫీ బీన్స్ ను రోస్ట్ చేయడం ద్వారా అది ఏమవుతుందంటే కెఫిన్ పోయి అది మనకు యాంటీ ఆక్సిడెంట్ గా మారుతుంది కాఫీ బీన్స్. ఆ తర్వాత ముక్కున, ఇది చాలా పొటెన్షియాలిటీని కవరేజ్ అని అంటారు, హెల్తీ షుగర్ సపోర్ట్. ఇవి ఈ యొక్క 3 హెర్బ్స్ కలిపి మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ పేరే ఐ కాఫీ. ఈ ఐ కాఫీ కూడా ఇందాక చెప్పాను, స్లో రోస్టింగ్ 40 degrees రోస్టింగ్ చేయడం వల్ల అది ఏం తాగుతుందంటే పొలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్ గా మనకు మారుతుంది. చాలా మంది వచ్చేసారు, కాఫీ తాగితే కెఫిన్ సార్, కెఫిన్ తాగితే క్యాన్సర్ వస్తుంది, మీరు కాఫీ తాగమంటారు ఏంటి సార్ అని అనొచ్చు. వాళ్ళకి ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు, అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్, టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మన కాఫీ ఏం చేస్తుంది అంటే ఇట్ డిలేస్ ద అబ్జార్ప్షన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మన తిన్న ఆహారాన్ని నిదానంగా అబ్జార్ప్షన్ చేస్తుంది. ఆ బీటా సెల్స్ 40 యూనిట్స్ ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. అంతేగాని ఇది పెంచదు, తగ్గించదు. డస్ ఇట్ హ్యావ్ షుగర్? నో, షుగర్ అనేది ఉండదు. హౌ లాంగ్ షుడ్ దిస్ బి టేకెన్ అంటే మనం 3 to 6 months అని చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు మనం వద్దన్న అది అమృతం వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెంచుతుంది కాబట్టి ఎవరు ఆపరు. కెన్ దిస్ బి టేకెన్ విత్ అదర్ మెడిసిన్? ఎస్, వీ హ్యావ్ టు టేక్ విత్ అదర్ మెడిసిన్. ఇన్సులిన్ అయితే ఇన్సులిన్, టాబ్లెట్ అయితే టాబ్లెట్, జీమరో, జోరిలో, గ్లూకోనర్మో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది మీరు కన్జ్యూమ్ చేస్తే, ఈ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్సులిన్ తో కూడా తీసుకోవాలి. డస్ ఇట్ దిస్ లోయర్ ద షుగర్? చాలా మందికి సార్ మేము టాబ్లెట్ వాడుతున్నాము, ఇన్సులిన్ వాడుతున్నాము, మళ్ళీ కాఫీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ లో అవుతావేమో అనే భయం వల్ల వాళ్ళకి షుగర్ లో అవుతుంది. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి, మన భయమే మనల్ని చంపేస్తుంది. మన యొక్క డయాబెటిక్ అనేటువంటి చింత చితి దగ్గరికి తీసుకెళ్తుంది. చింత లీడ్స్ టు చితి అనమాట. కాబట్టి ఇక్కడ మన భయమే అది తగ్గుతుంది తప్ప మన కాఫీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి తగ్గవండి. దట్ ఈస్ ద బ్యూటీ. కెన్ ఏ నార్మల్ పర్సన్ టేక్ ఐ కాఫీ? ఎస్ సార్. మనం ఈ ఐ కాఫీ తీసుకుంటే జీవితంలో డయాబెటిక్ వచ్చే ఛాన్స్ లేదు. దిస్ ఈస్ ద ఐ కాఫీ అండి. డైరెక్షన్స్ ఫర్ యూజ్: 1 sachet అని 15 grams మనకు బ్లాక్ అయితేనేమో 300 అంటే ఇన్సులిన్ లెవెల్స్, ఫాస్టింగ్, పోస్ట్ పాండ్రల్స్ మనం చెకప్ చేయించుకొని 300 అబవ్ ఉంటే బ్లాక్ ప్రిఫర్ చేయండి, 300 బిలో ఉంటే క్రీమర్ ప్లేప్ చేయండి. ట్వైస్ ఏ డే బిఫోర్ ఫుడ్ 120 నుంచి 100 ml నుంచి 120 ml హాట్ వాటర్ లో కన్జ్యూమ్ చేయాలి. ఇలా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అంత ఉంటుంది. బాడీ మెటబాలిజం నార్మలైజ్ అవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఫిజికల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒక కప్ ఐ కాఫీ తాగడం వల్ల వాళ్ళకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐ కాఫీ అండి. ఇక్కడ నిజంగా సార్ ఇది లైఫ్ స్పాన్ ఎలా పెరుగుతుంది సార్, మరీ మీరు గొంతు చించుకొని మసిబూసి మారేడికాయ చేస్తున్నారు అని అనొచ్చండి. రియల్ గా నేను మసిబూసి మారేడికాయ చెప్పట్లేదు. మీరు రియల్ గా ఐ కాఫీ మీరు టాబ్లెట్లు వాడుతూ ఈ యొక్క ఐ కాఫీ కన్జ్యూమ్ చేయండి. ఆఫ్టర్ 3 to 6 months తర్వాత మీరు కన్జ్యూమ్ మళ్ళీ HbA1c తీపియండి, ఫాస్టింగ్ తీపియండి, పోస్ట్ పాండ్రల్ తీపియండి. నేను చెప్పడం కాదు, డాక్టర్ చెప్తాడు. ఏమని అని అంటే టాబ్లెట్లు ఆపేయమని చెప్తాడు. టాబ్లెట్లు ఆపేసాము అని అంటే ఈ యొక్క ఇంగ్లీష్ మందులు కన్జ్యూమ్ చేయడం వల్ల రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి ప్రాబ్లం వస్తాయి. ఒక్కసారి నెఫ్రోపతి వచ్చి డయాలిసిస్కి వెళ్తే మనం జీవితాంతం హాస్పిటల్లో 1 year లోనే మన లైఫ్ స్పాన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఆయుష్ పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి మనకు ఈ యొక్క ఐ కాఫీ. ఐ థింక్ దట్ అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ సింబల్. నెక్స్ట్ మన వెల్నెస్ బాస్కెట్ లో ఉన్నటువంటి 3rd ప్రోడక్ట్ ఐస్లిమ్. ఈ యొక్క ఐస్లిమ్ అనేది మనకి జనరల్ గా దేని మీద పనిచేస్తుంది అని అంటే కండరాల మీద, కొలెస్ట్రాల్ మీద మనకు బాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అని అంటారు. ఇది మనకు 4 ఫ్లేవర్స్ లో దొరుకుతుంది. ఇక్కడ ఈ యొక్క ఒబేసిటీ అనేది, మాల్ న్యూట్రిషన్ అనేది అంటే అంగీకరించలేని విధంగా మనకు ఒక పెద్ద సమస్యగా మారింది.
ఈ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంటే ఈ యొక్క ఆహారము మరియు పోషణ వీళ్ళు ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ఈ యొక్క ఒబేసిటీ మాల్ న్యూట్రిషన్ ని కంట్రోల్ చేయడానికి ఎవ్రీ ఇయర్ 3.5 ట్రిలియన్ డాలర్ పర్ ఇయర్ అనేది ఖర్చు పెడుతుంది అండి. ఇది ఇక్కడ అసలు మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది ఒక చిన్నగా మనకు అంటే ఇప్పుడు మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ తర్వాత ఇలా మనకు డిమార్ట్ ఇలాంటి ఒక ఐటమ్ తీసుకొని వెళ్దామంటాం, అలాగే 15 రకాల ఐటమ్స్ మనము కన్జ్యూమ్ చేస్తాము తింటాము. అలా సినిమా హాల్స్ లో కూడా జంక్ ఫుడ్ ఈయటం వల్ల ఒబేసిటీ అనేది ఎక్కువ అయిపోయింది. దీనివల్ల మనకు 3.3 ట్రిలియన్ డాలర్ అనేది మనకు ఈ యొక్క గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అంటే ఆహారం మరియు పోషణ అనాలిసిస్ ఈ యొక్క గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ అనేది మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ యూనిక్యూనెస్ ఆఫ్ ఐస్లిమ్ ప్లాట్ఫామ్స్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఈ యొక్క ఐస్లిమ్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి 5 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయండి. ఈ యొక్క ఐస్లిమ్ లో మనకు ఈ యొక్క 5 బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ లో క్యాలరీస్, మనకు క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సినర్జిస్టిక్ యాక్టివిటీస్ అంటే నేను ఇందాకనే చెప్పాను, సినర్జిస్టిక్ యాక్టివిటీస్ అంటే ఏం లేదు 1 + 1 = 11 అంటే 2 కాదు, 1 + 1 = 2 అంటారు, ఇక్కడ 11. ఈ అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్ కలవడం వల్ల ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. వెయిట్ తగ్గడానికి ఇదే ప్రోడక్ట్, వెయిట్ పెరగడానికి ఇదే ప్రోడక్ట్. ఇది దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే కాన్స్టిపికేషన్ ప్రాబ్లం ఉంటుంది, మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది. ఈ మలబద్ధకం ప్రాబ్లం నుంచి అందరికి కంట్రోల్ చేయడం కోసము ఈ యొక్క ఫైబర్ అనేది ఎక్కువగా యాడ్ చేయడం జరిగింది. తర్వాత న్యాచురల్ బేస్డ్, సహజంగా అంటే ఎటువంటి మెడిసిన్స్ యాడ్ చేయకుండా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది తయారు చేయబడింది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐస్లిమ్ అండి. ఇంకా వాట్ 1 minute అండి, సారీ, వాట్ డస్ ద అంటే ఇక్కడ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ వల్ల ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఒకసారి మనకు ఇక డయాబెటిక్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఒబేసిటీ వచ్చింది అని అంటే ఖచ్చితంగా డయాబెటిక్ వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ఒబేసిటీ వచ్చిందంటే కార్డియోవాస్కులర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, తర్వాత క్యాన్సర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తాయి, ఆస్మా వస్తుంది, హై బ్లడ్ కొలెస్ట్రాల్. మనకు ఈ యొక్క బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా మనకు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే మనకు జనరల్ గా చాలా మందికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే LDL, ట్రైగ్లిజరైడ్స్, HDL అని ఉంటాయి. ఈ యొక్క HDL అనేది గుడ్ కొలెస్ట్రాల్, LDL అనేది ట్రైగ్లిజరైడ్స్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇవి హై ఉండడం వల్ల కూడా మనకి ఒబేసిటీ ఉండడం వల్ల అవి కూడా ఎక్కువగా అవుతాయి. దానివల్ల హార్ట్ అటాక్ అనేది ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకా మనకి కొన్ని సిమ్టమ్స్, స్లీప్ యాప్నీ అంటాం. రాత్రిపూట మనకు తెలియదు, మన పక్కన పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు శ్వాస 1 సెకండ్ ఆగిపోతుంది, ఆగిపోయినప్పుడు గురక స్టార్ట్ అవుతుంది, భయంకరమైన గురక, పక్కన వాళ్ళు కూడా ఎవరు నిద్రపోలేరు. అలాంటి దాన్ని స్లీప్ యాప్నియా అని అంటారు. అది మనకు ఈ ఒబేసిటీ వల్ల వస్తుంది. తర్వాత చాలా మంది ఒబేసిటీ ఉండడం వల్ల నేను బాగా ఓవర్ వెయిట్ గా ఉన్నాను అని ఎమోషనల్ సైకలాజికల్ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి సిగ్గు భయము ఉండడం వల్ల అదొక ప్రాబ్లం ఉంటుంది. గౌట్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనకు జాయింట్స్ లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే దాన్ని మనకు గౌట్ ప్రాబ్లం అని అంటారు. లో బ్యాక్ పెయిన్, ఈ యొక్క బరువంత కాలం మీద పడడం వల్ల లో బ్యాక్ పెయిన్ వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకు ప్రీమెచ్యూర్ డెలివరీ కావడం, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో చిన్నపిల్లలకు హార్ట్ లో హోల్స్ రావడం అలాంటివి జరుగుతుంది. లివర్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకు ఫ్యాటీ లివర్, స్ట్రోక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ యొక్క ఒబేసిటీ అనేది జస్ట్ మనము ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా ఈ యొక్క దీన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ యొక్క దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనము ఐస్లిమ్, ఐపల్స్ రికమెండ్ చేయగలిగితే వాళ్ళకి 100% అనేది ఆ రిజల్ట్ వస్తుంది. దీంట్లో మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ ఇట్ కంటైన్? దీంట్లో ఏముంటుంది అంటే మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అదేంటంటే సాలిసియా రెటికులేటా, సాలిసిటాల్, ఐ కాఫీలో ఉన్నదే ఉంటుంది. ఇది డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటి మనకు కొలియస్పోర్చుకోల్ అంటారు, జీవకం అని అంటారు, కర్పూరవల్లి అని అంటారు. ఇది ఏంటంటే వెయిట్ రిడక్షన్, అంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మనకు హైట్కి దగ్గర వెయిట్ వస్తుంది. ఆ తర్వాత నల్ల నువ్వులు, ఇది ఏం చేస్తుందంటే బాడీలో కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. ఇవి 3 కలిసి పనిచేయడం వల్ల మనకి ఏమి జరుగుతుంది అంటే ఇనిబిట్ ద ఫ్యాట్ అబ్జార్ప్షన్. దిస్ ఈస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. దీంట్లో ఉన్న మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఫ్యాట్ అబ్జార్ప్షన్ కాకుండా ఆపుతుంది. దట్ ఈస్ ద 1 పాయింట్. ఇంకోటి ఏంటంటే
మనము కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఫ్యాట్ బ్లాకర్స్ అనేవి వస్తాయి. ఆ ఫ్లాట్ బ్లాకర్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి జీవక్రియకి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ తర్వాత నెగటివ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా హెల్ప్ చేయడంలో ఉపయోగపడతాయి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఈ యొక్క 3 ఇంగ్రీడియంట్స్ కలిసి పనిచేయడం వల్ల మన బాడీలో జరిగేటువంటి మార్పులు. ఇంకా మనకు దీంట్లో న్యాచురల్ ఫైబర్, ఓట్స్ ఉంటాయి, ఆ తర్వాత రాగి. ఈ ఫైబర్ ఎక్కువగా, ఎందుకంటే మలబద్ధకం లేని ఇల్లు లేదు, గ్యాస్ ట్రబుల్ లేని ఇల్లు లేదు. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఈ ఐస్లిమ్, ఒక్క ఐస్లిమ్ ఫ్లాట్ అమ్మి మీరు నైట్ డిన్నర్ స్కిప్ చేసి తీసుకోండి. ఉదయానికి కల్లా, అంటే తీసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత ఒక 2 గ్లాసులు గోరువెచ్చని వాటర్ తాగండి. గోరువెచ్చని వాటరు మీరు మార్నింగ్ 6 కల్లా మీ బాడీలో చెత్త ఉంటే, టాక్సిన్స్ ఉంటే కొట్టేస్తుంది మొత్తం. ఎందుకంటే ఈ యొక్క ఫైబర్ ఉండడం వల్ల ఆ చెత్త అంతా క్లియర్ అయిపోతుంది. మలబద్ధకం ప్రాబ్లం కూడా ఇది క్లియర్ అయిపోతుంది. ఇంకా మనకు దీంట్లో న్యాచురల్ గా ప్రోటీన్ కాన్సన్ట్రేషన్స్, మనము డిన్నర్ ని స్కిప్ చేస్తే సార్ మన బాడీకి ఆ ప్రోటీన్స్ కావాలి కదా సార్. మరి డిన్నర్ స్కిప్ చేస్తే ప్రోటీన్స్ ఎలా సార్ అని అంటే, మన బాడీలో ఈ యొక్క ఐస్లిమ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు సోయా నుంచి సోయా ప్రోటీన్ పౌడర్, మిల్క్ నుంచి వే ప్రోటీన్ పౌడర్ అనేది మనం తీసుకోవడం వల్ల పార్షియల్ ఫుడ్ రీప్లేస్మెంట్ గా, అంటే ఉదయం టిఫిన్ తినొచ్చు, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. అయితే టిఫిన్ తిన్న తర్వాత వాటర్ ఎక్కువగా తాగకూడదు, టిఫిన్ తినేటప్పుడు వాటర్ తాగకూడదు. బిఫోర్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్ 45 మినిట్స్ మెయింటైన్ చేయగలిగితే మనకు ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది అందుకే అంటే ఈ యొక్క మిల్క్ నుంచి వే ప్రోటీన్ పౌడర్, సోయా నుంచి సోయా ప్రోటీన్ పౌడర్ ఇది ఉండడం వల్ల ఇది పార్షియల్ ఫుడ్ రీప్లేస్మెంట్ గా ఉపయోగపడుతుంది. ఇంకా మనకు ఎక్స్ట్రా రిజర్వాయర్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ ని ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేసి, రిజర్వ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా మధ్యలో రిజర్వ్ ఉన్నటువంటి వాటిని రెడ్యూస్ చేసి ఎనర్జీగా మార్చి న్యాచురల్ గా వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ 1 minute అండి, సారీ యా. తర్వాత మనకి ఇంకా హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయండి. ఈ యొక్క హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మనకు ఇక్కడ జనరల్ గా అశ్వగంధాస్ అంటాం, ఇది ఇండియన్ జిన్సింగ్ అని అంటారు. తర్వాత ఇది కపికొచ్చు, ముక్కున. ఇవి ఏం చేస్తాయంటే మనకు స్ట్రెస్ ను తగ్గించడంలో, అంటే బాగా వెయిట్ మేనేజ్మెంట్ లో చాలా మంది స్ట్రెస్ గురవుతారు. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను అని చెప్పి. అలాంటి యొక్క స్ట్రెస్ తగ్గించడానికి ఇవి కీలక పాత్ర వహిస్తాయి ఈ యొక్క హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. ఇంకా దీంట్లో ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, డయాబెటీస్ వాళ్ళు వాడొచ్చా? ఎస్, ఐస్లిమ్ డయాబెటీస్ వాడవచ్చు. బీపీ ఉన్న వాళ్ళు, హై బీపీ, లో బీపీ ఎవరైనా వాడచ్చు. ఈ యొక్క ఐస్లిమ్ మన ఇంట్లో ఉంటే ఒక గైనకాలజీ ఇంట్లో ఉన్నట్టే. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఫస్ట్ 6 months వరకు వాడచ్చు. లాక్టేషన్ ఆఫ్టర్ 1 month డెలివరీ వాడచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వండర్ఫుల్ గా రిజల్ట్ వస్తుంది. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే కన్జ్యూమ్ చేయాలి. డిన్నర్ స్కిప్ చేసి ఈ యొక్క 7 to 9 PM మధ్యలో మనము ఈ యొక్క ఐస్లిమ్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పటి నుంచి 30 years నుంచి 40 years ఇండస్ట్రీ నుంచి మనం డిన్నర్కి అలవాటు పడ్డాం కాబట్టి ఒక 1 week ఆకలేసినట్టు అనిపిస్తే లైట్ గా 6 PM డిన్నర్ తీసుకోండి. అయితే ఐస్లిమ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత 2 గ్లాస్ గోరువెచ్చని వాటర్ తాగితే ఉదయానికల్లా మీకు చెత్తంతా క్లియర్ అయిపోతుంది. వాటిలో 3 to 6 months కొంతమందికి అనేది, అంటే ఫ్యాట్ అనేది అంటే బిఎంఐ ప్రకారం రావడానికి 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. 3 to 6 months లో బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళ హైట్ కి తగ్గ వెయిట్ వస్తుంది. అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్. మరి వెయిట్ మేనేజ్మెంట్ అన్నారు సార్, వెయిట్ గెయిన్ కావాలంటే ఎలా? వెయిట్ గెయిన్ కావాలి అని అంటే డిన్నర్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ తీసుకుంటే 45 minutes తర్వాత వెయిట్ గెయిన్ అవుతారు. మా టీంలో, ఆర్కెస్ట్రా టీంలో పద్మ గారు కూడా సన్నగా ఉంటే లావ్ అయ్యారు. వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. నేను వెయిట్ లాస్ వాడాను. నా నడుము సైజు 36 కాస్త 32 అయింది. నా 70 kgs కాస్త నేను 62 kgs ఉన్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్. అయితే ఎక్కడ దీన్ని కమిట్మెంట్ తో, నేను వెయిట్ తగ్గాలి అనేటువంటి కసితో ఎవరైతే వాడుతారో వాళ్ళు మాత్రం వెయిట్ లాస్ అవుతారు. ఏదో చూద్దామని రోజుకి ఒకటి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వాడితే తగ్గరు అండి. కసితో, నేను కమిటెడ్ తో వెయిట్ లాస్ అవ్వాలి అని వాడితే డెఫినెట్ గా మన ప్రోడక్ట్ అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుందండి. ఇది ప్రెజెంట్ అనేది మనకు అది లేదు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అవర్ అనదర్ బాస్కెట్ లో, మనకి వెల్నెస్ బాస్కెట్ లో అనదర్ ప్రోడక్ట్ ఐస్లిమ్. అర్థమైందండి? ఐస్లిమ్ అర్థమైతే థమ్స్ అప్ సింబల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐగ్లో, దిస్ ఈస్ ద వండర్ఫుల్ అండి. మనకు మార్కెట్ లో దొరికే కాస్మెటిక్స్ ఏంటంటే ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.
చాలా హాని చేస్తాయి. అవి జస్ట్ ఏంటంటే పైన ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఇప్పటి వరకు రాలేదు, రియల్ గా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అంటే పైన క్రీమ్స్, ఆ తర్వాత లోషన్స్ లాగా కాకుండా మన ఇండస్ వివా శరీరంలోకి ఆహార రూపంలో తీసుకునే విధంగా మనకి న్యూట్రీ కాస్మెటిక్స్ ను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటిసారిగా మనకు ఇండస్ వివా కంపెనీ మనకు తయారు చేసింది. ఇవి మనకు 4 ఫ్లేవర్స్ లో దొరుకుతాయి. మ్యాంగో ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, ఆరెంజ్ ఫ్లేవరు, బ్లాక్ కరెంట్. ఇది అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి మన ఐగ్లో. హూ డజంట్ వాంట్ బ్రైటర్? ఎవరు అందంగా ఉండాలనుకోరు? ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా అందరూ అందంగా ఉండాలనుకుంటారు. యవ్వనమైనటువంటి యంగ్ లుకింగ్, ఆ తర్వాత ఆరోగ్యకరమైనటువంటి స్కిన్ ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఖచ్చితంగా. అందుకే ఈ యొక్క ఐగ్లో ప్రోడక్ట్ నాట్ ఓన్లీ బ్యూటీ, టోటల్ గా మన బాడీలో ఉండే టాక్సిన్స్ లివర్ ని కూడా ప్యూరిఫై చేస్తుంది. అటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి మన ఐగ్లో. ఇక్కడ వాట్ ఈస్ ద బ్యూటీ? బ్యూటీ అంటే బ్యూటీ షుడ్ బి బినత్ అండ్ బియాండ్ ద స్కిన్. అందం అనేది లోపల నుంచి రావాలి, బయటికి కనపడేది కాదు. చాలా మంది అందంగా ఉండడానికి పెరలవలి పూస్తారు, అక్కడ ఒక లేయర్ మాత్రమే అందంగా కనపడుతుంది, ఎండకెళ్తే ఆ లేయర్ కూడా పాడైపోతుంది. అంటే బ్యూటీ షుడ్ బి లోపల నుంచి వచ్చేదే అందం. బ్యూటీ షుడ్ బి అన్డినబుల్. అందం అనేది కాదనలేనిదిగా ఉండాలి. అలా మనకు ప్రతి ఒక్కరు కోరుకునే విధంగా ఉండాలి. దీని గురించి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఈ బ్యూటీ మార్కెట్ కి, ఈ యొక్క బ్యూటీ వెల్నెస్ మార్కెట్ కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఈ యొక్క ఇండియాలో వెల్నెస్ మార్కెట్ లో ఇక్కడ 2018లో 901.7 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్ లో అంతా ఉంది. దాన్ని అంచనా వేశారు. అది 2024 నాటికి 901 నుంచి చూడండి 2463 బిలియన్ అవుతుందట. అంటే ఎంత మార్కెట్ ఉందో చూడండి. యావరేజ్ గా మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ మెజర్మెంట్, ఎనీథింగ్ వీ కాంట్ మెజర్, వీ కాంట్ గ్రో. అంటే అక్కడ పొటెన్షియాలిటీ ఉంటే అక్కడ వర్క్ చేస్తే మనం గ్రో అవుతాం. ఇక్కడ ఈ యొక్క వెల్నెస్ బ్యూటీ మార్కెట్ ఇంత గ్రోత్ ఉంది. ఎంత ఉందంటే 18.4% డ్యూరింగ్ ద 2019 నుంచి 2024 వరకు. ఇది నేను చెప్తుంది కాదు, బిజినెస్ వైర్ February 21, 2000 నాటికి 18.4% అనేది గ్రోత్ రేట్ అనేది ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనం ఈ మార్కెట్ లో వర్క్ చేస్తే డెఫినెట్ గా మనము స్ట్రెచ్ అవుతే, వెన్ యూ స్ట్రెచ్ అవర్ లిమిట్స్ విల్ ఎక్స్పాండ్. ఇక్కడ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఏం లేదండి, బ్యూటీ అనేది లోపల నుంచి రావాలి. ఇక న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ అంతే. ఇవి మనం కన్జ్యూమ్ చేస్తే జనరల్ గా ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది అందంగా ఉంటాయి. చాలా మందికి గోర్లు అందంగా ఉంటాయి, హెయిర్ బాగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ మోర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. అంటే ఏం చేస్తాయి అంటే ఈ యొక్క న్యూట్రీ కాస్మెటిక్స్ లోపల ఉన్నటువంటి మన చర్మానికి 7 లేయర్స్ ఉంటాయి. దే వర్క్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆ 7 లేయర్స్ నుంచి రిపేరింగ్ అనేది, మరమ్మతు అనేది జరుగుతుంది. కాబట్టి అందం అనేది లోపల నుంచి అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ట్రెండ్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ట్రెండ్ న్యూట్రీ కాస్మెటిక్స్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీలో. ఏం జరుగుతుంది అంటే న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఇక్కడ మనకు ఈ యొక్క న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే అడిషన్స్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ, వాటితో పాటు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ప్లస్ అదనపుగా కొన్ని మూలికలు, కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిస్తే న్యూట్రీ కాస్మెటిక్స్ అంటారు. వాటి గురించి ఆ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మనం కొన్ని అద్భుతమైనటువంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేయడం జరిగింది. వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఒకసారి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాఫ్రాన్. ఈ యొక్క సాఫ్రాన్ ని మనము కేసర్ అని అంటాము. ఇది మెయిన్ ఏంటంటే కాశ్మీర్ వ్యాలీ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచంలో ఫేమస్ గా సోర్స్. బంగారం కంటే ఖరీదైనది ఈ యొక్క సాఫ్రాన్, అంత వాల్యుబుల్ ఇది. అంటే ఫ్రాగ్రెంట్, ఈ యొక్క సువాసన అనేది సాఫ్రాన్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, అంటే మంచి ఖరీదైనటువంటి మాదక ద్రవ్యం. ప్రపంచంలోనే ఖరీదైనటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యము ఈ యొక్క సాఫ్రాను. ఇది ఏంటంటే ఈ యొక్క గౌరవప్రదమైనటువంటి ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేయడం వల్ల మనకు ఐగ్లోలో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే స్కిన్ అనేది చాలా
నచ్చరింగ్, బాగా పోషణ, స్కిన్ అనేది చాలా గ్లో వస్తుంది, స్కిన్ చర్మాన్ని పోషిస్తుంది, చర్మానికి తేమ శాతాన్ని పెంచుతుంది. తర్వాత మేకింగ్ ఇట్ బ్లెమిష్ ఫ్రీ, అంటే బ్లెమిష్ అంటే మచ్చలు, ఫ్రీ అంటే లేకుండా, మచ్చలు లేకుండా చేస్తూ, ఏం చేసి మచ్చలు లేకపోతే రేడియంట్ చర్మం అనేది కాంతివంతంగా ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సాఫ్రాన్. ఇది నేను చెప్పడం కాదు, డాక్యుమెంటెడ్ ఇన్ ద ట్రెడిషనల్ టెక్స్ట్ ఆఫ్ ఆయుర్వేద, డేటింగ్ బ్యాక్ 5000 ఇయర్స్ నుంచే చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదో కొత్తగా నేను చెప్పటం లేదు, మన కంపెనీ చెప్పట్లేదు. ఈ యొక్క సాఫ్రాన్ అనేది ఏం చేస్తుందంటే అద్భుతంగా యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీబయాటిక్ గా వర్క్ చేస్తుంది. ఐడియల్ ఇంగ్రీడియంట్ మేనేజింగ్, ఇది మొట్యాలు రాకుండా, చర్మానికి ఈ యొక్క బ్రేక్అవుట్స్ రాకుండా కాపాడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సాఫ్రాన్. ఇంకా దీంట్లో వైద్య లక్షణాలు కలిగి ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతే హీలింగ్ అనేది చాలా, అంటే త్వరగా మనకు స్కిన్ అనేది చాలా స్పీడ్గా, ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సాఫ్రాన్ అండి. ఇంకా మనకి ఐగ్లోలో ఉండేటువంటి అనదర్ ఇంగ్రీడియంట్స్ కొలాజిన్. ఇది స్పెషల్ గా ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఈ యొక్క మనకి కొలాజిన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అని అంటే మనకు స్కిన్ యొక్క డల్నెస్ ను తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్, అంటే చాలా మంది ఇప్పుడు ఇంతకు ముందు పిక్స్ అలా కాకుండా ఇది నేచురల్ గా చూసారు మీరు, ప్లాంట్ నుంచి తీసుకోవడం అనేటువంటి కొలాజిన్. ఇంకా దీంట్లో అద్భుతమైన ఇంగ్రీడియంట్ ఈ యొక్క గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. దీంట్లో అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, రెస్వెట్రాల్ అంటారు. దీని వల్ల మనకి ఏం చేస్తుంది అని అంటే ఇది ఎఫెక్టివ్లీ మనకి చర్మానికి తేమ శాతాన్ని పెంచుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంప్లెక్షన్ అంటే ఛాయ, అంటే అది కాంతివంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారని చెప్పలేను, కానీ బట్ ఆ నల్లగా ఉన్న వాళ్ళ యొక్క చర్మం అనేది, ఆ ఛాయ అనేది చాలా గ్లోగా ఉంటుంది బికాస్ ఆఫ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. తర్వాత కొజిక్ యాసిడ్ ఉంటుంది, దీనికి సముద్రపు నాచు నుంచి తీసుకుంటారు. ఇది ఎలా మనకి పనిచేస్తుందంటే ఇది ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ సన్ డ్యామేజ్ నుంచి, సూర్యకిరణాల నుంచి మనకు డ్యామేజ్ కాకుండా, స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది రెడ్యూజెస్ డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది, అంతేకాకుండా చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కొజిక్ యాసిడ్. తర్వాత అతి మధురము అంటారు లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్. ఇది చాలా స్కిన్ అనేది చాలా లైటనింగ్, కాంతివంతంగా చేస్తుంది, డార్క్ స్పాట్స్ లేకుండా కాపాడుతుంది. దీంట్లో గ్లాబ్రిడిన్ అని ఉంటుంది. ఈ యొక్క లికోరిక్ అతి మధురం నుంచి యొక్క వేర్ల ఈ గ్లాబ్రిడిన్ ఏం చేస్తుంది అని అంటే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది, జిడ్డు పేస్ట్ లేకుండా చేస్తుంది, చర్మం అనేది నిగనిగలాడేటట్టు చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్. ఇంకా దీంట్లో మనకు బంతి పువ్వు ఎక్స్ట్రాక్ట్ అనమాట, ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్. ఇవన్నీ న్యాచురల్ గా మనకు న్యూట్రీ కాస్మెటిక్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. ఇది కూడా మనకు బంతి పువ్వు యొక్క ఎక్స్ట్రాక్ట్ స్కిన్ తేమ శాతాన్ని పెంచుతుంది, స్థితి తాపకత, చర్మానికి కొంతమందికి సాగుతుంది, అలా కాకుండా లూజ్ కాకుండా స్కిన్ కూడా ఇది మనకు టైటనింగ్ చేస్తుంది. ఇంకా న్యాచురల్ కోఎంజైమ్ క్యూటెన్ అంటారు. ఇది ఏంటంటే ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ కోఎంజైమ్ క్యూటెన్ ఏంటంటే ఇది స్కిన్ కు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జైజ్డ్ స్కిన్, అందంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళకి చాలా పెద్ద ఇగో, చాలా అంటే ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ గివ్స్ ఏ యంగ్ లుక్, నేను అందంగా ఉన్నాను ఒక ప్రౌడ్నెస్ అనేది ఇస్తుంది అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్ అండి. దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఐ గ్లో. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, ముసలితనం రాకుండా కాపాడుతుంది, ముడతలు తగ్గిస్తుంది, చర్మానికి తేమ శాతాన్ని పెంచుతుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, మచ్చలు లేకుండా కంట్రోల్ చేస్తుంది, అంటే చర్మం యొక్క ఛాయను మెరుగుపరుస్తుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క స్కిన్ రిజ్యువనేషన్ అంటే తల నుండి పాదాల వరకు ప్రతి కణాన్ని రిపేర్ చేస్తుంది, లివర్ ని ప్యూరిఫై చేస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పాయింట్ అండి. న్యూట్రీ కాస్మెటిక్స్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల నాట్ ఓన్లీ మనం అందంగా కాదు, మన బాడీలో లివర్ అనేది ప్యూరిఫై అయిపోతుంది, ఆ తర్వాత బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది, అప్పుడు చర్మానికి లోపల 7 layers లో నుంచి రిపేర్ జరుగుతుంది, అప్పుడు అందం అనేది అక్కడి నుంచి వచ్చేదే అందము. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐ గ్లో అండి. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇక్కడ మనకి ఎక్సలెంట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, అది డ్రై స్కిన్ కావచ్చు, ఆ తర్వాత ఆయిల్ స్కిన్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఎలాంటి స్కిన్ టైప్స్ ఆఫ్ డిసీజ్ కైనా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెన్ కు, ఉమెన్ కు, కిడ్స్ కు, ఎవరికైనా దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ద బెస్ట్ రిజల్ట్ మనం ఏం చేయాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇది కన్జ్యూమ్ చేయగలిగితే 20 minutes తర్వాత ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సేఫ్లీ ఫర్ లాంగర్ డ్యూరేషన్, ఎంతకాలమైనా మనం యూజ్ చేయొచ్చు, మన ఇష్టము. అయితే ఇక్కడ మనకి ఏదైనా మెడిసిన్స్
మీరు వాడుతుంటే ఆ మెడిసిన్ తో పాటు ఇది కన్జ్యూమ్ చేయాలి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఐగ్లో అండి. ఐ హోప్ దట్ మీకు ఐగ్లో గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక థమ్స్ అప్ సింబల్. నెక్స్ట్ అనదర్ ప్రోడక్ట్, అవర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్యం బాగుంటేనే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అని ఒక మంచి సంకల్పంతో, సంకల్ప సిద్ధి అంటే మనం ఏదైతే సంకల్పం చేస్తామో సిద్ధి ఆ సంకల్పం, అటువంటి సంకల్పంతో నడుస్తున్నటువంటి కంపెనీ మహిళా ఆరోగ్యం కోసం, మహిళా శ్రేయస్ కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు లాంచ్ చేసింది మన ఇండస్వివా కంపెనీ. రియల్ గా వీఆర్ వెరీ బ్లెస్డ్ టు ఇండస్వివా. లెట్ us applaud to అవర్ ఇండస్వివా. అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇండస్వివా. ఇక్కడ ఏమైంది అంటే 1995లో స్త్రీలకు కూడా మగవారితో పాటు సమాన హక్కులు ఉన్నాయని ఈ యొక్క అంతర్జాతీయ వేదిక మీద అంగీకరించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ స్త్రీలు తమ యొక్క రంగములో నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. బట్ అయితే ఇక్కడ రైట్ టు హెల్త్, స్త్రీలు ఆరోగ్య హక్కులను ఏ విధంగా వినియోగించుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఎలా ఉండగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు ఇండియా హ్యాస్ టు ఫేస్ న్యూమరస్ హెల్త్ ఇష్యూస్, అనేక రకమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల ఏమైతుందంటే ఎఫెక్ట్స్ ద అగ్రిగేట్ ఎకనామిక్ అవుట్పుట్. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటుంది. అంటే ఇక్కడ ఉమెన్ కి అనేది స్త్రీ పురుషుల ఇద్దరం అంటే స్త్రీ పురుషులు ఇద్దరి శరీరంలో ఆ యొక్క ఆరోగ్య సమస్యలు ఒకేలా ఉన్నా, అంటే పురుషుల కంటే స్త్రీల శరీరం డిఫరెంట్ గా ఉండడం వల్ల ఈ యొక్క స్త్రీల శరీరం మీద ఈ యొక్క ఆరోగ్య సమస్యల ప్రభావం కెన్ ఎఫెక్ట్ ఉమెన్ డిఫరెంట్లీ, ఎక్కువగా ఉంది. అది ఎలా అంటే ఉమెన్ ఆర్ మోర్ లైక్లీ టు డై ఫాలోయింగ్ ఏ హార్ట్ అటాక్ దెన్ మ్యాన్. మెన్ కంటే ఈ యొక్క స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఉమెన్స్ హార్ట్ అటాక్ గురవుతున్నారు. ఇంకా చూడండి డిప్రెషన్, ఈ యొక్క ఒత్తిడి, యాంగ్జైటీ, నిరాశకు అనేది కూడా ఉమెన్ ఆర్ మోర్ లైక్లీ టు షో సైన్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ దెన్ మెన్ కంటే ఎక్కువగా ఆ సిమ్టమ్స్ ఉమెన్స్ కి ఎక్కువగా ఉన్నాయి. ఎస్టిడి డిసీజెస్ కూడా కెన్ బి మోర్ సీరియస్ ఇన్ ఉమెన్ లో ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా మనకు కీళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ ఎఫెక్ట్స్ కూడా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల 35 years అబోవ్ అండి ఏజ్ ఉన్న వాళ్ళకి హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఉమెన్ కి ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా మెన్ కంటే కూడా ఉమెన్ కే ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈస్ ద థింగ్ అండి. ఇలాంటి సమస్యలన్నిటినీ రాకుండా ఉండడానికి ఇండస్వివా సంకల్ప సిద్ధితో ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ తయారు చేసింది, అదే ఐకేర్ అండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్, జనరల్ గా స్ట్రెస్, పిసిఓడి అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో వాళ్ళే పే చేయాలి. అందుకోసం ఎక్కువగా స్ట్రెస్ గురవుతుంది. పిసిఓడి ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేయడం, తక్కువగా పనిచేయడం, హైపోథైరాయిడిజం, ఒబేసిటీ, బీపీ, బ్లడ్ ప్రెషర్, ఇందాకనే చెప్పుకున్నాం, డయాబెటీస్, ఇవన్నీ ఉమెన్ లో ఉన్నటువంటి హెల్త్ కాంప్లికేషన్స్. మీకు తెలుసు, మీకు తెలుసా? ఇక్కడ చూడండి 80% ఆర్ సఫరింగ్ లేడీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో సఫర్ అవుతున్నారు. 35 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ. దాని వల్ల 68% వాళ్ళు జాయింట్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్. 42% స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి ఇండస్వివా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ తయారు చేసింది. దాన్ని ఇన్కమ్ ఇన్ఫ్యూజన్ అంటారు. ఇక్కడ కర్కుమిన్ లో 5 letters అంటే పసుపులో ఉన్నటువంటి 5 letters ఇన్ అంటే ఇండస్వివా ఆ ట్రేడ్ మార్క్ తీసుకొని ఇన్కమ్ ఇన్ఫ్యూజన్ ద హీరో ఇంగ్రీడియంట్ అనమాట. ఈ యొక్క కర్కుమిన్ అనేది మనకు ఎలా పనిచేస్తుందంటే యాజ్ ఏ పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా, అంటే మనకి రెడిస్ కానీ, సెల్నెస్ కానీ, ఈ యొక్క పెయిన్ కానీ రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్గా, మనకి యాంటీ ఆక్సిడెంట్ ఇందాక అనుకున్నాము, న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా అద్భుతంగా ఇది మనకు పసుపు అనేది ఈ ప్రోడక్ట్ మనకు వర్క్ చేస్తుంది. అంతేవిధంగా తర్వాత మనకు బోస్వెలియా అని అంటారు, అందుక బంక అంటారు. ఇది ఏం చేస్తుంది అని అంటే జనరల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ అగైనిస్ట్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత వలేరియన్ జటామాంసి అని అంటారు. ఇది కూడా మనకు చాలా మందికి డిప్రెషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరిగా నిద్ర రావు. అలాంటి వాళ్ళకు ఇది ఈ యొక్క వలేరియన్ ఇంగ్రీడియంట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. శతావరి అని అంటారు. ఇది ఏంటంటే ఇక్కడ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది. మెన్సురేషన్
ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ చేస్తుంది. ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, సాఫ్రాన్ కానీ, మీకు తెలుసు సాఫ్రాన్ గురించి, సోర్ సోప్ కానీ, ఆ తర్వాత లక్ష్మణ ఫలం అని అంటారు, పీచు పదార్థం కానీ, సెసామన్ సీడ్స్ కానీ, ఆ తర్వాత వాయులాకు అని కానీ, తర్వాత నల్లేరు, ఆ తర్వాత మనకి సరస్వతి ఆకు, ఆమ్ల, ఇలా ఆలు, ఇలా అనేక రకాలమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం జరిగింది అనండి. ఇక వాట్ ఈస్ ఐ కేర్ అని అంటే, ఇట్ ఈస్ ద యూనిక్ న్యాచురల్ ఫార్ములేషన్. ఇక్కడ మనకు ఒక టెక్నాలజీతో, ఆయుర్వేద టెక్నాలజీతో తయారు చేయబడి ఇన్కుమిన్ కాంప్లెక్స్ తో తయారు చేయబడింది. ఇక్కడ మనకి ఇంగ్రీడియంట్స్ మనం చెప్పుకున్నాము, బోస్వెలియా ఉంటుంది, ఆ తర్వాత ఆస్ప్రాగస్, తర్వాత వలేరియను. ఇవి జనరల్ గా మనకి ఏం చేస్తాయంటే ఓవరాల్ గా ఉమెన్ యొక్క శ్రేయస్ కొరకు తయారు చేయబడినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇందాక మనం ఆస్ప్రాగస్ అంటాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ స్ట్రెస్ తగ్గిస్తుంది, బోన్స్ ను స్ట్రెంథన్ చేస్తుంది, మజిల్స్ ను స్ట్రెంథన్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ద జాయింట్స్ ఫ్రమ్ డీజనరేషన్ అంటే కీళ్ళు అరుగుదల కాకుండా కాపాడుతుంది. హెల్తీగా అంటే బోన్స్ ను హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. దట్ ఈజ్ ఐ కేర్ అండి. ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్ చూద్దాం. హార్మోనల్ వెల్నెస్, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి దీన్ని హార్మోనల్ వెల్నెస్ ప్రోడక్ట్ అని అంటారు. వెల్నెస్ అంటే మనం ఇందాకనే స్టార్టింగ్ లోనే మనము డెఫినేషన్ అనేది మనము చెప్పుకున్నాము. ఇక్కడ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, పిఐడి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ తర్వాత చాలా మందికి పీరియడ్స్ అయిన తర్వాత మెనోపాజల్ డిజార్డర్స్ ఉంటాయి, అవి కూడా రాకుండా కాపాడుతుంది. చాలా మందికి మెన్సురేషన్ లో చాలా మందికి భయంకరంగా పెయిన్ ఉంటుంది, అలాంటి పెయిన్ కూడా తగ్గిపోతుంది. 18 years అబోవ్ వాళ్ళు గిన పెయిన్ ఉంటే వాడచ్చు. ఇట్ ఈస్ రికమెండెడ్ బై అవర్ బాలుకోలార్ సార్. అంటే యాక్చువల్గా 35 years వాడాలి, కానీ మెన్సురేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్, పీరియడ్స్ అప్పుడు పెయిన్ వచ్చేటప్పుడు వాడితే మన ప్రోడక్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. 5 to 10 days లోనే వాళ్ళకు రిజల్ట్ అనేది, సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. 3 to 6 months వాడాలి. తర్వాత కీళ్ళ నొప్పులు తగ్గుతుంది కాబట్టి దీన్ని ఆస్టియో వెల్నెస్ అని అంటారు. ఇక్కడ మనకు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ అని అంటాము, అంటే ఎముకలు గుల్లబారిపోవడం అంటారు, అలాంటిది ఇది ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మెయింటైన్స్, ఇక్కడ బోన్ యొక్క డెన్సిటీని పెంచుతుంది. తర్వాత మనకు రెడ్యూసెస్ ఏక్స్, మంట, పెయిన్, నొప్పి, వీటిని కూడా మనకి తగ్గిస్తుంది. తర్వాత అందంగా ఉంచుతుంది, డెర్మటైటిస్ ప్రాబ్లమ్స్ ను ప్రివెంట్ చేస్తుంది, మచ్చలను తొలగిస్తుంది, సెల్యులైటిస్ యాంటీ సెల్యులైటిక్ గా పనిచేస్తుంది. ఓవరాల్ గా ఆ స్కిన్ రిజ్యువినేషన్, తల నుండి పాదాల వరకు ప్రతి కణాన్ని ఇది కూడా రిపేర్ చేస్తుంది. అందుకే దీన్ని కాస్మెటిక్ వెల్నెస్ అని అంటారు. సైకలాజికల్ వెల్నెస్, నార్మలైజ్ మూడ్ స్వింగ్స్, లేడీస్ కి డిఫరెంట్ టైప్, అంటే జనరల్ గా ఆ మూడ్ స్వింగ్స్ ను నార్మల్ గా చేస్తుంది, డిప్రెషన్ తగ్గిస్తుంది, నిరాశ, ఒత్తిడికి కంట్రోల్ చేస్తుంది. తర్వాత పానిక్ డిజార్డర్, కొంతమందికి భయంకర ఆందోళన అనమాట, అంటే ఏం జరిగిందో అని ఎక్కువగా పానిక్ సిచ్యువేషన్స్ కు గురవుతుంటారు, అలాంటి వాళ్ళని కూడా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. తర్వాత ఇమ్యూనిటీ వెల్నెస్ అని అంటారు. ఇంప్రూవ్డ్ ఇమ్యూనిటీ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇక్కడ మనకు అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని తగ్గిస్తుంది. యానిమిక్ అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోకుండా కాపాడుతుంది. ఇంకా అందుకే దీన్ని ఇమ్యూనిటీ వెల్నెస్ ప్రోడక్ట్ అంటారు. గట్ వెల్నెస్ అని అంటారు. గట్ వెల్నెస్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి లివర్ ని ప్యూరిఫై చేస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మెటబాలిజం అంటే వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. అటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది అండి ఐ కేర్ గురించి. ఐ హోప్ దట్ అంటే అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఫ్రీక్వెంట్ హాస్పిటల్ క్వశ్చన్స్ చూద్దాం. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటీస్? ఎస్. గుడ్ ఫర్ బీపీ? ఎస్, బీపీ ఉన్న వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఒక పీరియడ్స్ అప్పుడు, పెయిన్ ఉన్నప్పుడు, ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రమే 18 years అబోవ్ వాళ్ళు వాడచ్చు. ఆ తర్వాత 35 years అబోవ్ ఏజ్ యాజ్ పర్ మన బాలుకోలార్ సార్ ప్రకారం, అవర్ పిఎండి ప్రకారం. డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ డిజైర్డ్ 3 to 6 months వాడాలి. ఇది కూడా ఎక్కువ టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. ఇక్కడ చాలా మంది డైల్యూషన్ విత్ వాటర్ అంటే వాటర్లో కలపాలి, 30 ml కలిపి తీసుకోవచ్చు. కొంతమంది వాళ్ళ ఇష్టం, కలుపుకోకుండా తీసుకోగలుగుతున్నారు, బట్ కలిపి తీసుకున్నా కూడా రిజల్ట్ సూపర్ వస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్, అది కూడా మనకి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫిజిషియన్ కన్సల్టేషన్ ద్వారా తీసుకోవాలి. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ యూజ్ అండి. 30 ml ట్వైస్ బిఫోర్ ఫుడ్. ఈ విధంగా మనం కన్జ్యూమ్ చేయగలిగితే ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ నాలెడ్జ్ అంటే ఐ హోప్ దట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని
ఇంప్లిమెంట్ చేస్తారో ఇట్ షుడ్ నాట్ ఏ స్వాడ్, ఇట్ షుడ్ బి సీల్డ్. మనం అవసరమైనప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ లో ఆ సైన్స్ అనేది మనము ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడ మనం చెప్పగలిగినట్లయితే కాంప్లెక్స్ థింగ్స్ ను ఈజీ థింగ్స్ గా చేయడం కోసమే ఈ యొక్క KYP ఇది అర్థమైతే భూమి మీద భోజనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ చేత మనం ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ కార్పొరేట్ టీమ్ అండ్ మై BDA and Rajita madam. Thank you very much. Over to Balasaradiji. Thank you. Thank you very much for your wonderful knowledge, Mr. Venkat Garu. Thank you, my sir. dear friends. Yes, my dear friends. Before KYP, ఇందాక కొత్తగా ఒక మేడం బిజినెస్ స్టార్ట్ చేశారు. KYPకి రాకముందు మనకి ప్రోడక్ట్ గురించి ఏమీ తెలియదు. KYP అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్ మీద ఉండే నాలెడ్జ్ చాలా హైగా ఉంటుంది. ఈ KYP ఎవ్రీ వీక్ ఇదే టైంకి ఫ్రమ్ ద కార్పొరేట్ టీమ్ కండక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సింగిల్గా అటెండ్ అయ్యాం. నెక్స్ట్ టైం సేమ్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డే సేమ్ టైం మీరు మీ డిస్ట్రిబ్యూటర్స్ అటెండ్ అయ్యి ఇప్పుడు ఏదైతే కౌంట్ వచ్చిందో ఆ కౌంట్ని మీ ఆర్గనైజేషన్ నుంచి ప్రమోట్ చేసుకొని హై నాలెడ్జ్ మనకే కాకుండా మన టీంకి మీరు ఇచ్చేలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవ్రీ వీక్ ఓన్లీ 1 KYP. ఆ KYPకి ఎవరైతే అటెండ్ అవుతారో అన్ని కొత్త విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. సో ఈ KYPతో మీకు వచ్చిన నాలెడ్జ్తో మీ రీటైలింగ్కి ఈ నాలెడ్జ్ సపోర్ట్ అవుతుంది. మీ టీంలో వాళ్ళకి ఈ నాలెడ్జ్ని మీరు ఇవ్వండి, ఇక్కడికి ప్రమోట్ చేసుకొని. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ సేమ్ డేలో మళ్ళీ మనం కలుద్దాం. మీ పార్ట్నర్స్. I wish you all the very best. And once again, thank you very much, Mr. Venkat Garu, for your valuable presence here today. Over to host. Thank you. Lakshmi madam? Yeah, sir. Lakshmi madam is not there, sir. You are the host. Yes. Let us close the session. Yeah. Have a